హరే కృష్ణ. కేసీ టాక్స్‌కి స్వాగతం. నా పేరు ప్రవీణ్. నేను కరీంనగర్ నుండి వచ్చాను. కేసీ గారి మహాభారతం ఎపిసోడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను రెగ్యులర్‌గా పోడ్కాస్ట్ ఫాలో అవుతూ ఉంటాను. కిందటి ఎపిసోడ్ వరకు చూస్తే కురువంశంలో భీష్మ పితామహుడు, విచిత్ర వీరుడు, చిత్రాంగది జన్మరహస్యం చూసాం. దాని తర్వాత తరమైన ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుని జన్మరహస్యం కూడా చూసాం. భీష్మ పితామహుడు ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు విదురుడికి వివాహం జరిపించడం జరుగుతుంది. ఇంకెప్పుడు పుత్ర సంక్షోభం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ధృతరాష్ట్రునికి 111 మంది స్త్రీలతో వివాహం జరిపిస్తాడు. పాండురాజుకి 2 మందితో, విదురునికి కూడా వివాహం జరుగుతుంది. పాండురాజు తన 2 భార్యలను తీసుకొని వనవిహారానికి అరణ్యానికి వెళ్తాడు. అక్కడ వనంలో ఒక సంఘటన వలన పాండురాజు కిందముని శాపానికి గురవుతాడు. ఇక్కడ చూసినట్లయితే ధృతరాష్ట్రునికి ఇంకా పిల్లలు కలగలేదు. ఇటు పాండురాజు కూడా శాపానికి గురవడం, దీనివలన కురువంశంలో పుత్ర సంక్షోభం ఇంకా అలానే ఉంటుంది. దీని తర్వాత కౌరవులు మరియు పాండవుల జననం ఎలా జరుగుతుంది, దాని తర్వాత వృత్తాంతం మనం కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. మనం చూసినట్లయితే కిందటి ఎపిసోడ్స్ వరకు ధృతరాష్ట్రునికి పుత్రుడు ఇంకా కలగలేదు మరియు పాండురాజుకి పుత్రుడు కలిగే ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడు కురువంశంలో పుత్ర సంక్షోభం ఏర్పడింది. దాని తర్వాత వృత్తాంతాన్ని మాకు తెలియజేయగలరు? ప్రీణయామో వాసుదేవం. పాండురాజు కిందామముని ఇచ్చిన శాపం వల్ల ఎంతగానో దిగ్భ్రాంతి చెందాడు. అసలు ఆయన నెత్తిమీద చెయ్యి పెట్టుకొని అలా కూర్చుండిపోయాడు ఆ కిందామ ముని ఋషి యొక్క శవం పక్కన, ఆయన యొక్క పార్థివ దేహం పక్కన అలా కూర్చుండిపోయాడు. ఆయన ఏమీ అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొకసారి ఈ కురు సామ్రాజ్యంలో పెద్ద సంక్షోభమే వచ్చింది. మళ్ళీ ఏదైతే వ్యాసుడు విచిత్ర వీర్యుడి మరణం తర్వాత వచ్చిందో అలాంటి ఒక సంక్షోభం అని పార్షికంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి పెళ్ళయింది కాబట్టి అతనికి ఎంతో కొంత పుత్ర సంతానం కలిగే యోగ్యత ఉంది. ఈయనకు మాత్రం చాప్టర్ క్లోజ్డ్. ఇంకా ఆ యోగ్యత అనేది లేనే లేదు. కేవలం ఆ వేట మీద ఉన్న ఒక శ్రద్ధ, కేవలం ఒక రాజసిక గుణం, కేవలం అన్ని అశ్వమేధ యాగాలు చేశాము, ఎంతో రాజ్యాన్ని సంపాదించి కురురాజ్య సింహాసన వైభవాన్ని నలుదిక్కలా వ్యాప్తం చేశాను అని ఎక్కడైనా అహంకారం మిగిలిందేమో, ఆ ఒక్క చిన్న తప్పుకి ఆయన అన్నీ కోల్పోయిన పరిస్థితికి చేజారిపోయాడు. ఆయన అంటే ఎక్కడో ఉండాల్సిన పాండురాజు ఇవాళ అధోగతి పాలయ్యాడు అనేది స్పష్టంగా నిష్పక్షపాతంగా వ్యాసభారతం చెప్తుంది. గుణగణముల్లో ఏమన్నా తక్కువ ఉందా అంటే లేదు. చాలా నిస్వార్థపరుడు, చాలా అందగాడు, అన్నీ ఉండి అల్లుడి నోటిలో శనిలాగా ఆయనకు అసలు పిల్లలు పుట్టే యోగ్యత లేదు. అందులోనూ అతి గుణవంతులైన వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. కేవలం బహిర్గత సౌందర్యం మాత్రమే కాదు, కుంతి చాలా గొప్ప మనిషి. మీరు మహాభారతం అన్నా ఇన్నవాళ్ళు కుంతి యొక్క వైభవం గురించి నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను. ఇక మాద్రి కూడా ఆమె అంత అల్లాటప్ప మనిషేమీ కాదు, అతులోక సుందరి, అందులోనూ చాలా ఉన్నత కుటుంబం నుంచి వచ్చింది. అలాంటిది ఒక భర్త చేసిన చిన్న తప్పు వల్ల, అంటే అది చిన్న తప్పు కాదు, బట్ అనుకోకుండా ఒక ఏమరుపాటి క్షణములలో ఆయన అసలు ఇంత పెద్ద రిజల్ట్ వస్తుంది ఆ చిన్న తప్పు కానీ భావించకుండా చేసిన ఒక దానివల్ల అతను కాకుండా అతను 2 స్త్రీలు, 2 భార్యలు కూడా ఇప్పుడు బాధపడే పరిస్థితుల్లోకి దిగిపోయాడు. ఇలాంటి ఒక విషయాన్ని ఇప్పుడు ఎలా చేరవేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అతనికి ఏమీ అర్థం కావట్లేదు. అయినా సరే ఆ బాధని దిగమింగుకొని కాసేపు పట్టింది ఆయనకి అసలు జీర్ణించుకోవడానికి. ఎందుకంటే బహుశా కొన ఊపిరితో ఉన్న ముని ఇంకొన్ని క్షణములు బ్రతికి ఉంటే ఆయన కాళ్ల మీద పడి ప్రాధేయపడి ఉండేవాడు. తప్పు జరిగింది, నా అహంకారంతో నేను నా తప్పు నొప్పుకోలేదని చెప్పి ఉండేవాడేమో. ఇప్పుడు అటువంటి ఆస్కారం కూడా లేకుండా పోయింది. అందుకనే మన జీవితంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ఒక యోగి పుంగవులు, గురుతుల్యులు లాంటి వాళ్ళ ముందు వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమరపాటుగా ఉండకూడదు.
మీరు గురువు దగ్గరికి గాని, యోగి దగ్గరికి గాని, ముని దగ్గరికి గాని, ఒక తపస్వి దగ్గరికి గాని ఎళ్తే మీ అహంకారమును ఆ డోర్ బయట పెట్టి లోపల ఎంటర్ అవ్వటం అనేది మంచిది. ఎందుకంటే అహంకారము వల్లనే మనం ఇంకా జన్మలెత్తుతూనే ఉన్నాం. మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటాం. అందుకనే ఆ అహంకారాన్ని గురువు యొక్క పాదాల కింద పెట్టమని మనకు శాస్త్రం చెప్తుంది. వీళ్ళందరూ గురుతుల్యులే. ఎందుకంటే ఋషిముని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు గదా వీళ్ళంతా. వాళ్ళందరూ గురుతుల్యులే. అందులోనూ కొంతకాలంగా వారందరూ కూడా హిమవత్ పర్వతముల దగ్గర శతశృంగ శ్రేణులలో ఉన్నారు వాళ్ళు. శతశృంగ అంటే మనకు ఒక శ్రేణులు, హిమాలయ శ్రేణులు, ఆరావళి శ్రేణులు, వెస్ట్రన్ ఘాట్స్ శ్రేణులు, ఈస్టర్న్ ఘాట్స్, అలాగా గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. అంటే ఒక 100 పెద్ద పెద్ద పర్వతాలు ఈ శతశృంగ శ్రేణులు. అక్కడ వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎందరో మునుల్ని చూశాడు, ఎందరో తపస్సుల్ని చూశాడు. అయినా సరే అసలు ఇలాంటి ఒక పని ఆయన ఎందుకు చేశాడు అనేది ఆయనకే అర్థం కాల. దీని వెనకాల ఇప్పుడు 2 తార్కికమైన విషయాలు చెప్తాను. ఒకటి, అన్ని మంచి గుణములతో ఉన్నవాడు కేవలం ఈ సమయంలో మాత్రమే మరీ ఇంత అహంకారభూయిష్టంగా ఎలా ఉన్నాడు అంటే ఆ డౌట్ అందరికీ వస్తుంది. అంత మంచివాడని మనకు మహాభారతం చెప్తున్నప్పుడు ఒక్క ఋషి విషయంలోనే ఇంత అహంకారం ఆయన్ని ఎలా మింగేసింది అంటే అక్కడే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కొన్నిటికి దైవ సంకల్పం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే దేవతలే పిల్లలుగా పుట్టాలి కాబట్టి ఆయన మనస్సు అంటే వినాశకాలే విపరీత బుద్ధి. కొన్నిసార్లు మనం మహాభారతంలో ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యొచ్చు అని తెలుసుకుంటాం. కానీ ఖచ్చితంగా వినాశకాలే విపరీత బుద్ధి లాంటిదేనా పాండురాజుది అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి. ఎందుకంటే ఆయనకే పుత్ర సంతానం ఉంటే మరి దేవతా అంశంలో పిల్లలు ఎలా పుడతారు? పుట్టేవారు కాదు. ఆయన సొంతగా పిల్లల్ని కనగలిగేవాడు. కాబట్టి ఈ ఒక్క సంఘటన అంటే ఈ కిందామ ఋషి పాండురాజు యొక్క సంఘటనని మనం తాత్వికంగా అర్థం చేసుకుంటే పరమాత్మ ఇలాంటి ఒక అవకాశం వీళ్లకు కల్పించాడనే మనం అనుకోవాలి. ఎందుకంటే అది వినాశకాలే విపరీత బుద్ధి కాదు. కొన్నిసార్లు మనకు మాయ కమ్మేసి మనకు అహంకారంలో మనం మునిగిపోతాం. కొన్నిసార్లు యోగమాయ కమ్ముద్ది. అంటే కృష్ణమాయ ఏదో ఒక కళ్యాణార్థమై ఇలాంటి ఒక పని చేపిస్తుంది. అది బహిర్గతంగా చూడటానికి మనం చాలా పాపంలాగా కనిపించినా దాని వెనకాల ఏదో ఒక పెద్ద రహస్యం ఉంటుంది. అలాంటి ఒక రహస్యమే పాండురాజు జీవితంలో ఇది జరిగింది. ఇంకా ఇది తెలిసిన మరుక్షణం పాండురాజు ఏ శతశృంగ శ్రేణుల దగ్గర క్యాంపులలో, గూడారాల్లో వీళ్ళందరూ నివసిస్తున్నారో అంటే ఈ కురు సామ్రాజ్యం నుంచి వచ్చిన భటులు, ఆయన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన సేనాధిపతులు, 2 భార్యలు వాళ్ళ గూడారాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మొట్టమొదట ఈ సంగతిని కుంతికి చెప్పాడు. కుంతి పెద్ద భార్య కాబట్టి కుంతికి చెప్పాడు. కుంతి తర్వాత ఆయన మాద్రిని పిలిచి మాద్రికి చెప్పాడు. వాళ్ళకు అసలు జీర్ణం కాలా ఈ విషయం. అసలు ఇదేమి దౌర్భాగ్యమురా నాయన, పెళ్లిలో పిల్లలు లేకుండా శారీరక సంగమం లేకుండా బ్రతకాలి. అది ఇవాళ రేపు జనాలకి ఇది ఇంకా బాధ. బట్ వాళ్ళు చాలా పెద్ద బాధ పడ్డారా అంటే ఏమో అంత పెద్ద బాధ పడి ఉండలేదేమో. ఎందుకంటే మనకు వ్యాస భారతంలో అంత క్లియర్గా కుంతి కింద పడి ఏడ్చేసింది, మాదిరి కళ్ళు తిరిగి కింద పడిపోయింది అనట్లేదు. ఎందుకంటే ఆయన చనిపోడు. కేవలం భార్యా సంగమం అనేది చేస్తే చచ్చిపోతాడు. లేకపోతే ఆ భార్య సంగమం లేకుండా జీవితకాలం బ్రతుకుతాడు కదా ఆయన. ఇక వాళ్ళు కూడా అందరూ ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళినా అదేమీ అంత దిగమింగుకోలేని డిప్రెషన్ ఏమీ కాదు వాళ్ళకి. ఎందుకంటే ఒక రాజు కేవలం భోగానికి చక్రవర్తి అవ్వడు, రాజు అవ్వడు అని మీకు చెప్పాను. ధర్మనిరీతికి, ధర్మనిష్టకు ఆయన ఒక చక్రవర్తి సింహాసనం మీద కూర్చుంటాడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఒక శాపం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన అంతర్ముఖంగా వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టాడు. రాజు జీవితం ఎప్పుడూ కూడా ఒక రజోగుణ జీవితం, అదేమి సత్వగుణ జీవితం కాదు. ఋషులు మునులు లాగా జడలు గడ్డాలు పెంచుకొని ఆకులు అలములు తింటూ దేహము కొరకు కాకుండా కేవలం ఆత్మ కొరకు బ్రతికే ఒక ఋషిపుంగవుడి జీవితానికి ఒక చక్రవర్తి సింహాసనం మీద రాజదండనాన్ని చేతిలో పెట్టుకొని హంసతూలికా పాన్పుల మీద పడుకుంటూ పాంచభక్ష పర్వణాలు తినే రాజు జీవితానికి నక్కకి నాగలోకానికి ఉండే తేడా ఉంటుంది. అది పూర్తి రజోగుణం. ఆ రజోగుణంలో బ్రతుకుతూ కొందరు మహోత్కృష్టమైన మనుషులు రాజర్షుల్లాగా బ్రతికారు.
ఎవరా రాజర్షులు అంటే జనకుడు బ్రతికాడు అలాగా. తర్వాత కాలంలో యుధిష్ఠిరుడు బ్రతికాడు అలాగా. కాబట్టి వాళ్ళు ఎన్ని రాజభోగములు వాళ్ళ యందు కనపడ్డా పూర్తి మానసిక వైరాగులై కేవలం ధర్మనిరతి ధర్మనిష్ట శ్రీమన్నారాయణుడు యొక్క కైంకర్యంగా భావించి వాళ్ళు వర్ణాశ్రమ ధర్మంలో రాజధర్మాన్ని నిర్వర్తిస్తారు. అలాగా ఇప్పుడు పాండురాజు దగ్గర రెండున్నాయి. ఒకటి మళ్ళీ ఒక రాజర్షిలాగా వెళ్ళి ఆ కురు సామ్రాజ్య సింహాసనం మీద కూర్చొని ఎలా అయితే కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండురాజు మానసిక పరిస్థితి ఉండిందో నేను మీకు ఇదంతా చెప్పానప్పుడు, అలాగ పూర్తి వైరాగ్యంలో ఉండి బ్రతకటం ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఇక ఈ రాజ అంతఃపురం కానీ రాజసింహాసనాలు కానీ రాజలాంఛనాలు కానీ ఈ దేహానికి 10 మంది సెల్యూట్లు కొట్టడం కానీ ఇలాంటివి నాకు అక్కర్లేదనుకుంటావా, వానప్రస్థాశ్రమం తీసుకోవటం. అతను రాజ్యానికి అర్హుడా? ఖచ్చితంగా పాండురాజే రాజ్యానికి అర్హుడు. ఎందుకు రాజ్యానికి అర్హుడు అంటే ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు ఎప్పుడూ కూడా రాజసింహాసనాన్ని పూర్తిగా అధిష్ఠించలేడు. ఎందుకంటే నేను గతంలో చెప్పాను, అంగవికలాంగులకు రాజపట్టాభిషేకం చెయ్యరు. కేవలం పెద్దన్నక్కడున్నాడు కాబట్టి అప్పుడప్పుడు రాజ్యసింహాసనం మీద కూర్చుండబెట్టి ఆయన అంగవైకల్యం వల్ల ఆయన ఎప్పుడూ చక్రవర్తి కాజాలడు అనే ఒక భావన ఆ అన్న యందు కలగకూడదని పాండురాజు పక్కన చేతులు కట్టుకొని నించుండిపోయాడని అన్నాను. ఇక్కడ అందరూ కూడా చాలామంది లాస్ట్ పాడ్కాస్ట్లో నేను చెప్పినప్పుడు అసలు ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకమే జరగలేదు అన్న సంగతి నాకు కొందరు కామెంట్స్లో పెట్టారు. ఖచ్చితంగా ఇది నిజమే. పూర్తిగా ధృతరాష్ట్రుడికి ఏమీ ఆయన పెద్ద చక్రవర్తిలాగా ఆయనకి పట్టాభిషేకం చెయ్యలేదు. ఎందుకంటే శాస్త్రం ఒక అంగవైకల్యంతో ఉన్నవాడికి పూర్తి పట్టాభిషేకం చెయ్యనివ్వదు. కానీ ఈ పాయింట్ ఎందుకు మళ్ళీ నేను చెప్పానంటే, అన్న వేరు నేను వేరు కాదు. అన్న అంగవైకల్యంతో ఉన్నాడు కాబట్టి అన్న చెప్పిన మాటని ఏదీ వినకుండా అన్న కేవలం ఆయన లెఫ్ట్ సైడ్ కూర్చొని అన్నను పట్టించుకోకుండా ఏ గుడ్డివాడు వాడి మాట వినేదేమిటనేటట్టుగా మాత్రం పాండురాజు ప్రవర్తించలేదు. అందులోనూ రాజసింహాసనం మీద ఆయనకు ఎటువంటి అటాచ్మెంట్ కూడా లేదు. నేనే చక్రవర్తిలాగా ఉండాలని లేదు. అన్నదమ్ములమిద్దరం ఒకటై రాజ్యాన్ని ఏలదాం అన్నట్టుగా అనుకున్నాడు ఆయన. ప్లస్ విదురుడు ఎప్పటికీ ప్రైమ్ మినిస్టర్ లాగా పక్కనే ఉన్నాడు. సో ఒక రకంగా నేను వ్యాసభారతం నుంచి చెప్పింది ఏంటంటే, ధృతరాష్ట్రుడికి సంపూర్ణ పట్టాభిషేకం అనేది పాండురాజు బ్రతుకుండగా జరగలేదు. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు అలా అర్థమై ఉంటే నన్ను క్షమించవలసినది. ఇది సవరణ. దీని తర్వాత ఇప్పుడు పాండురాజుకు ఒకవేళ పాండురోగం ఉండి ఉంటే, మన చాలామంది అనుకుంటాం పాండురోగం ఉంది కాబట్టి పాండురాజు అని. అలాంటి ఒక స్కిన్ డిసీజ్ ఉండి ఉంటే ఆయన కూడా ఈ రాజపట్టాభిషేకానికి అనర్హుడే. ఎందుకంటే గతంలో నేను ఒక కథలో చెప్పాను, వీళ్ళ కురువంశంలోనే ఆ ముందు యుగములలో ప్రతీప యొక్క కొడుకైన దేవాపికి చర్మవ్యాధి ఉండటం వల్ల ఆయనని ఆ కురు సామ్రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. ప్లస్ దేవాపికి కూడా పెద్దగా ఈ రాజ్యాధికారం చేతిలో తీసుకుందామన్న భావన లేకుండా ఆయన యోగ సాధన చెయ్యటానికి దేవాపి ఆ వానప్రస్థాశ్రమం తీసుకొని అరణ్యములకు వెళ్ళిపోయాడు అని. కాబట్టి ఆ దేవాపి వెళ్ళిపోవటం తర్వాత బాహ్లీకుడిని వాళ్ళ అమ్మగారి రాజ్యానికి, బాహ్లీక రాజ్యానికి అంటే ఆ అమ్మగారి పుట్టింటి వైపు రాజ్యానికి ఆయన రాజసింహాసనాన్ని ఆయన అధిరోహిస్తే చివరివాడైన శంతనుడు ఈ రాజ్యాన్ని ఏలాడు. ఇది ఈ కురు సామ్రాజ్యంలో భీష్ముడి యొక్క తండ్రి గారైన శంతనుడు కాలంలో జరిగింది. కాబట్టి పాండురాజుకు పాండురోగం కానీ ఉండి ఉంటే ఆయనకు కూడా ఈ కురురాజ్య సింహాసనం మీద కూర్చునే అధికారం ఉండేది కాదు. అప్పుడు ఖచ్చితంగా చిన్నవాడైన విదురుడే చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చునేవాడు. అందుకు మీరందరూ అర్థం చేసుకోవలసినది, పాండురాజుకి ఎటువంటి చర్మవ్యాధి లేదు. ఇక కాలం ముందుకు గడుస్తుంది. పాండురాజు కొంతకాలానికి, అంటే కొంతకాలం అంటే మరీ దీర్ఘమైన కాలం కాదు, కొన్ని రోజులలోనే ఆయన డెసిషన్ తీసుకున్నాడు. ఏమని అంటే, నా అన్న ఎలాగో అతనిని అన్ని విషయాలలో నేను సంప్రదిస్తూ ఆయన నేను వేరు కాదనుకొని ఈ రాజ్యాన్ని ఏలసాగాం. నాకు ఎలాగో ఈ భార్యా సంగమం వల్ల మరణం ఉంది. అటువంటి రజోగుణ పరిస్థితులలో రాజ్యంలో ఉండి
ఆ పాంచభాక్ష పరవన్నాలు తింటూ ఆ రాజసికంగా ఉండే అంటే ఒక రాజు జీవితం పూర్తిగా రాజసికమయంలో ఉంటుంది. అందుకనే వాళ్ళు నిత్య సంధ్యావందనాది క్రియలు, నిత్య నైమితిక కర్మలు, దాన ధర్మములు, యజ్ఞయాగములు లాంటి చేస్తూ ఉంటేనే వారి యందు ఒక సాత్విక భావన ఉంటుంది. కాబట్టి ఇగ భార్యా సంగమం లేకుండా ఏ భోగము చెయ్యకుండా ఉండటం అనేది ఒక రాజుగా కష్టం. ఎందుకంటే రాజుకు బోలెడన్ని టెన్షన్‌లుంటాయి. ఇగ నా అన్నగారైన ధృతరాష్ట్రుడు, ఆయనకి పూర్వానుభవం ఎంతో కొంత ఉంది. ఎందుకంటే నాతో పాటు నేను అన్నిట్లోనూ ఆయన్ని ఇన్వాల్వ్ చేశాను. సామంతరాజుల నుంచి ప్రతి వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమని జెప్పాను. ఆయనకి ఆ మర్యాదిచ్చాను. కాబట్టి ఇగ పూర్తిగా ఆ ధృతరాష్ట్రుడినే ఆ రాజ్య సింహాసనం మీద చక్రవర్తిగా కూర్చొని ఆయననే ఏలమని నా సందేశమని చెప్పి, తన రాజకుటుంబంలో ఆయన వేసుకుంటున్న ఆయన ఆభరణాలు, ఆయన డ్రస్సు, ఆయన కవచం, ఆయన కిరీటం అన్నీ కలిపి ఇచ్చి ఒక సేనాధిపతి చేత ఈ కబురు నాకిలా జరిగింది. కింధామ ముని యొక్క శాపం వల్ల నేను భార్యా సంగమం చెయ్యలేను కాబట్టి ఇక నేను మళ్ళీ రాజ్య అంతఃపురానికి రాదలవలేదు. ఇక్కడే ఉండి ఇక్కడే నేను వానప్రస్థాశ్రమం తీసుకొని ఈ లోనే ఉండి నేను యోగ సాధన చెయ్యదలిచాను అనే ఒక సంగతిని మా పెద్దనాన్నైన భీష్మాచార్యులకి, మా అన్నగారైన ధృతరాష్ట్రుడికి, మా చిన్నతమ్ముడైన విదురుడికి, అలాగే మా తల్లిగారు అంబికకి, అంబాలికకు, దాని తర్వాత మా నాన్నమ్మ గారైన సత్యవతికి ఈ విషయాన్ని చేర్చవలసినది అని చెప్పి ఆ సేనాధిపతినిచ్చి పంపిస్తే, ఆ సేనాధిపతి తన యొక్క ఆభరణాలను, తన కవచాన్ని, తన రాజు యేసుకునే డ్రెస్సుని అన్నీ తీసుకొని వెళ్ళి ఈ వార్త భీష్ముడికి ఎప్పుడైతే చెప్పాడో, భీష్ముడు అలా కూలిపోయాడు తన యొక్క సింహాసనం మీద. ఏమిటిరా నాయనా, ఎన్నిసార్లు ఈ కురు సామ్రాజ్యంలో ఒకదాని తర్వాత ఒక సంక్షోభం వస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు భీష్ముడి యొక్క ఆలోచన మొత్తం కూడా ఆ గాంధారి 101 సంతానం గాంధారి యందు కలుగుతుంది అనే ఒక విషయం మీదనే భీష్ముడి యొక్క ఆలోచన అంతా ఉంది. ఇంకొక సవరణ ఏంటంటే గత పాడ్‌కాస్ట్‌లో నేను చెప్పాను. భీష్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారితో పాటు గాంధారి యొక్క 10 మంది చెల్లెళ్ళు, దాని తర్వాత ఇంకొక 100 మందిని తీసుకొని 111 అనే ఒక నంబర్‌ని ఇచ్చి పెళ్లి చేశాడు అని. మళ్ళీ దీని సవరణ ఏంటంటే ఇది ఆంధ్ర మహాభారతంలో ఉంది తప్ప ఇది వ్యాస భారతంలో లేదు. తెలుగు వాళ్ళు మాట్లాడుకునే ఆంధ్ర మహాభారతం ప్లస్ కొన్ని ప్రాంతీయ మహాభారతాల్లో ఈ సంగతి ఉంది. ఇది తాత్వికంగా దీనివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు అని నేను అది చెప్పాను. బట్ వ్యాస భారతాన్ని మనం యాజ్ ఇట్ ఈస్‌గా చెప్తున్నాం కాబట్టి వ్యాస భారతంలో కేవలం ఆయనకు ఒక పెళ్లి జరిగినట్టు మాత్రమే ఉంది. అది గాంధార రాజ్య యువరాణి అయిన గాంధారి. మరి రెండవ కొడుకైన యూత్సు పరిస్థితి ఏమిటి? ఆయన అఫీషియల్ పెళ్లితో పుట్టినవాడు కాదు. ధృతరాష్ట్రుడికి ఆయన యొక్క కాంక్యుబైన్స్ అంటే అప్పుడు భోగపు స్త్రీలు అని వీళ్ళని పేర్లతో పిలిచేవాళ్ళు. ఇది చోళ పాండ్య రాజుల వరకు కూడా ప్రతి రాజ్యంలో కూడా అంటే ఇది మళ్ళీ సాత్విక రాజులకు ఉండేవాళ్ళు కాదు. కేవలం తామసిక రాజులు, రజోగుణిక రాజులకు మాత్రమే వారి ఇంద్రియములు వారి వశంలో లేని వాళ్ళు ఎప్పుడైనా స్త్రీ యొక్క శరీరము పట్ల కుతూహలమున్నవారు మాత్రమే ఇలాంటి భోగస్త్రీలను ఉంచుకునేవాళ్ళు. మళ్ళీ భోగస్త్రీల వల్ల పిల్లలు కూడా పుట్టేవాళ్ళు. కాబట్టి యూత్సు గారి తల్లైన సవ్వలి అనే ఒక వైశ్య స్త్రీ యందు ధృతరాష్ట్రుడికి పుట్టిన పిల్లవాడే ఈ యూత్సు. కాబట్టి ఇది వ్యాసభారతంలో నేనెంత వెతికినా వాళ్లకు పెళ్లి జరిగినట్టుగా లేదు. అందుకనే నేను ఆవిడ్ని భోగస్త్రీగా పోల్చాను. కానీ వాళ్లకు కూడా రాజ్యంలో ఎంతో కొంత అధికారం, వారికి కూడా రాజ్యంలో రావలసిన భాగం, వారి బాధ్యతను కూడా రాజు పూర్తిగా తీసుకుంటాడు తప్ప ఇవాళ జనరేషన్లో లాగా భోగస్త్రీని శారీరకంగా అనుభవించి వారిని వదిలెయ్యరు. అది ఆ ధర్మం మనం తెలుసుకోవాలి. ఎవరైనా ఒక పురుషుడు కామాతృతతో ఒక పెళ్ళైన తర్వాత కూడా ఒక స్త్రీ యందు వాడికి అనురక్తి ఉండి వాడు శారీరకంగా ఆమెని భోగిచ్చినట్లయితే
ఆవిడ యొక్క పూర్తి బాధ్యతను తీసుకొని తద్వారా కన్నా సంతానానికి కూడా ఆస్తిలో వాటా ఇస్తే అప్పుడు వాడు చేసిన ఈ కామ పాపము ఎంతో కొంత కడుక్కున్నవాడవుతాడు. కాబట్టి అప్పటి రాజుల్లో కనీసం ఆ నియమం అన్నా ఉండేది. ఇప్పుడు జనాల్లో కనీసం ఆ బేసిక్ ఎటికేట్సు, బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా పోయాయి. అందుకే నేను గతంలో చెప్పాను. భారతదేశ చరిత్రలో ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకొని బ్రతికినట్లుగా మనకు బ్రిటిషు వాడు మనల్ని పాలించే వరకు భారతదేశంలో అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు ఎప్పుడూ కలగలేదు. కాబట్టి నేను కేవలం ఆంధ్ర మహాభారతంలో ఉన్న 111, ఇంకొక ప్రాంతీయ భాషల్లో ఉన్న 111 సంఖ్య చెప్పాను తప్ప, నేను వ్యాస భారతంలో చూసినట్లయితే ఆయనకైనది ఒకటే పెళ్లి. ఇప్పుడు భీష్ముడికి ఇంకా పెద్ద ట్రామా. ఏమిటంటే ఇక్కడేమో ఒకటే భార్య, ఆ భార్యకి 101 పిల్లలు పుడతారని శివానుగ్రహం ఉందని చేశాడు. ఇక్కడ ఇద్దరు పెద్దింటి ఆడవాళ్ళని తీసుకొని వచ్చి మంచి అపురూప సౌందర్యవతులు, గుణవతులనిచ్చి చేసిన ఇప్పుడు పరిస్థితి ఇలాగైపోయింది. ఇక నేనేం చెయ్యాలిరా దేవుడా? ఇక చేసేదేమీ లేదు. ఎందుకంటే భార్యా సంఘం వల్ల మరణం. ఎవరు పిల్లల్ని చంపుకుంటారు? పోనీలే, ఇప్పటికైనా వాడు తప్పు తెలుసుకొని పాండురాజు ఎలాగో వానప్రస్థాశ్రమంలో ఎవరైనా చివరికి చేరవలసినది వానప్రస్థాశ్రమానికే తెలుసుకొని ఆ యోగ సాధన చేసి ఊర్ధ్వలోకములను మోక్షమును పొంది సుఖంగా ఉంటే నాకదే చాలని భీష్ముడు అనుకున్నాడు. అలా కాలం గడుస్తూ ఉంది. అటువైపు పాండురాజు తీసుకున్న నియమం ఏమిటంటే, ఇక నుంచి నేను ఏ హంసతూలికా పాన్పు మీద పడుకోను. పెద్ద పెద్ద రాజగుడారాలు తీసుకొని వచ్చారు కదా, ఈ రాజగుడారాలన్నిటినీ కూడా పంపించేయండి. కేవలం ఆ శతశృంగ శ్రేణులలో ఉన్న ఋషులు, మహర్షులు, తపస్సుల దగ్గర జ్ఞానాన్ని తీసుకుంటూ, ఆ రాజు అయ్యుండి అక్కడ ఋషులతో బ్రతికి ఒక రాజర్షిలాగా బ్రతుకుతూ, శరీరము కోసము కాకుండా కేవలం ఆత్మ కోసమే బ్రతుకుతూ, ఆ శరీరానికి కేవలం బ్రతకటానికి మాత్రమే ఒక పూట భోజనం తింటూ, అంటే దానికి కూడా కొన్ని నియమాలు చెప్పారు. ఒక చెట్టుతో వచ్చిన కాయలు మాత్రమే తినుకుంటూ ఆయన చాలా సాత్వికమైన ఋషి జీవితాన్ని బ్రతకసాగాడు పాండురాజు. అలాగే ఈయనని అనుసరించిన సహధర్మచారులు కూడా, వాళ్ళు కూడా ఇక ఈ జీవితానికి ఇంతే, ఇక మా మాతృత్వం పరిపక్వించదు. ఒక స్త్రీ ఎప్పుడు పరిపక్విస్తుంది అంటే తను తల్లైనప్పుడు. కానీ భర్త చేసిన పాపముల్లో, భర్త చేసిన పుణ్యముల్లోనే భాగం తీసుకోవాలనుకుంటారు పతివ్రతా స్త్రీలు. కాబట్టి మా ఆయన తప్పు చేశారు కాబట్టి మేము మా భర్తనే అనుసరించి ఆయనకు ఏమైనా సేవలు చేసుకుంటూ, మేము అక్కడే యోగ సాధన చేసుకుంటూ మా భర్తల పక్కనే ఉంటామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఇక పాండురాజు పూర్తిగా సాత్విక జీవితం గడుపుతున్న రోజులవి. ఆయన కూడా బ్రహ్మజ్ఞానంలో ఎంతో బ్రహ్మ తేజస్సును పొందాడు. ఆయనని అనుసరిస్తున్న ఆయన ఇద్దరు భార్యలైన కుంతీమాద్రులు కూడా ఆయన యొక్క సహధర్మచారులు కాబట్టి ఆయన బాటనే నడిచి వాళ్ళు కూడా ఎంతో పరిపక్వించే ఒక జ్ఞాన దిశను పొందినట్లుగా మనకు వ్యాసభారతం చెప్తుంది. అక్కడ నుంచి ఒకానొక సందర్భంలో ఎందరో ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ శతశృంగ శ్రేణుల నుంచి ఆ గంధమాదన పర్వతాలకు వెళ్ళి, ఆ గంధమాదన పర్వతాలు దాటి అక్కడ నుంచి వాళ్ళు స్వర్గలోకానికి, దాని తర్వాత ఆ బ్రహ్మలోకానికి వెళ్ళే ప్రయత్నంలో కొందరు అక్కడి నుంచి వెళుతున్నారు. అలా వెళుతున్న తరుణంలో వాళ్ళని చూసిన పాండురాజు, కుంతీమాద్రులు కూడా ఇక మనము కూడా ఈ దారి వెంట ఇటువంటి యోగ పుంగములను అనుసరించి మనము కూడా ఈ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోదాం. ఎలా అయితే పాండవులు చివరాఖరి దశలో ఆ స్వర్గలోకానికి గంధమాదన పర్వతం మీద నుంచి వెళ్ళారని చెప్పాను కదా, అక్కడ ఈ గంధమాదన పర్వతం, శతశృంగ పర్వతం ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్, కేదార్నాథ్, బద్రీనాథ్లో ఇప్పటికీ ఉన్నాయి. సో అక్కడ నుంచి స్వర్గలోకానికి ఏదో ఒక పెద్ద లూప్ హోల్ ఉంది, ఏదో ఒక ప్లేస్ ఉంది. అంటే థర్డ్ డైమెన్షనల్ ట్రావెల్ అంటారు ఇక్కడ. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఏ సరస్సులోనూ మునిగితే స్వర్గలోకంలోంచి బయటకు వస్తారు వాళ్ళు. ఇక్కడ మునిగితే అక్కడి నుంచి వస్తారు. దీన్నే థర్డ్ డైమెన్షనల్ ట్రావెల్ అంటారు. అంటే యూనివర్స్ మొత్తం కూడా థర్డ్ డైమెన్షన్లో మనం చూస్తే మనం ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి, ప్లస్ ఇదే ప్రపంచంలో గంగలో మునిగి సరస్వతిలోకి, సరస్వతిలో మునిగి యమునలోకి, యమునలో మునిగి ఏ శ్రీలంకకో కూడా బయటికి రావచ్చు. ఆ థర్డ్ డైమెన్షనల్ ట్రావెల్ తెలిసి ఉండాలి. వాళ్ళు వాళ్ళ యొక్క స్థూల శరీరాలతోనే వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగా. సో అలాగా వాళ్ళందరూ, ఆ యోగి పుంగవులందరూ కూడా ఆ
శతశృంగ శ్రేణులు దాటుకుంటూ గంధమాదన పర్వతం దాటుకుంటూ వెళుతున్నారు. అలా ఎప్పుడైతే శతశృంగ శ్రేణులు దాటుతున్నారో, ఇక గంధమాదన పర్వతాలు వస్తున్నాయో, ఆ గంధమాదన పర్వతాల దగ్గర వారిని ఆపి, అంటే పాండురాజును, పాండురాజు ఇద్దరు భార్యలను ఆపి, "ఎక్కడికయ్యా మమ్మల్ని అనుగమిస్తున్నావు నువ్వు?" అంటే, "నేను కూడా స్వామి ఇక్కడ యోగ సాధన చేశాను మీ ఋషుల మధ్యనే, కాబట్టి మీ దారిలోనే నేనొస్తాను" అంటే, అప్పుడు నాయనా అసల ఫస్ట్ ఈ స్థూల దేహంతో గంధమాదన పర్వతాన్ని దాటడమే చాలా కష్టం. ఎందుకంటే అదేదో నార్మల్ కొండలు కావు. అది చాలా భయంకరమైన కొండలు. చాలా భయంకరమైన టెంపరేచర్. కాబట్టి ఆ ఎత్తుపల్లాలలో ఇటువంటి మృదు శరీరాలతో ఉన్న కుంతు మాద్రులతో నువ్వు రాలేవు. ప్లస్ ఇంకొక పెద్ద విషయం ఏమిటంటే, మేము ఎక్కడికో తపస్సు చేసుకోవడానికి వెళ్ళట్లేదు. మేము ఇక్కడి నుంచి ఊర్ధ్వలోకాలకు వెళుతున్నాం. అంటే స్వర్గలోకం మీదుగా బ్రహ్మలోకాలని చేరుదామని వెళుతున్నాం. కాబట్టి మీరక్కడికి వచ్చే యోగ్యత మీకు లేదు. కాబట్టి మీరిక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఆ శతశృంగ పర్వతముల దగ్గరే మీ యోగ సాధన ఇంకా చేయవలసినది. మీరింకా చేయవలసిన సాధన పూర్తి కాలేదు అనే ఒక సంగతి ఒక పెద్ద బ్రహ్మర్షి అక్కడ చెప్పటంతో పాండురాజు ఏమన్నాడంటే, "మరి నేను జీవితంలో ఏం చెయ్యాలి స్వామి? నాకు ఎటువంటి భోగము లేదు, ఎటువంటి పిల్లలు లేదు. నేను ఈ భూమి మీద చెయ్యగలిగింది ఏమీ లేదు" అని ఆయన అడిగాడు. ఏమని అంటే, "బహుశా నేను పిల్లలను కనలేదు కాబట్టి నేను మీతో పాటు ఆ ఊర్ధ్వలోకాలకు రాలేనా? నేను మా పూర్వీకులు చాలామంది ఋషులు చెప్తుంటే విన్నాను. పున్నామి నరకం అని ఒకటుంటది. పున్ అనే ఒక నరకమును దాటించేవాడు పుత్రుడు. కాబట్టి అలాంటిది నాకు పుత్రుడు లేడు కాబట్టి నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళలేనా అనే ఒక ధర్మ సందేహాన్ని ఆ సాధువుతో అడిగితే, అక్కడ ఉన్న ఆ ఋషి చెప్పాడు, "ఎవరు చెప్పారు నీకు పిల్లలు లేరు అని? నీకింకా బాధ్యతలయిపోయాయని నీకెవరు చెప్పారు? ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానములు తెలిసి ఇదే దేహములతో వారు వారి యొక్క సిద్ధి చేత వారు ఊర్ధ్వలోకములు, స్వర్గలోకములు, బ్రహ్మలోకములు వెళ్ళేలాంటి వాళ్ళు. వాళ్ళకు భూత భవిష్యత్ వర్తమానములన్నీ తెలుసు. కాబట్టి నీకు ఖచ్చితంగా 5గురు పిల్లలున్నారు నాయనా" అన్నాడు. ఆయన నిర్ఘాంతపోయాడు పాండురాజు. "ఇదేమిటి, నేను భార్యా సంగమం చేస్తే నేను చనిపోతాను. అందుకనే సశరీరంగా మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సాధన చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్దామని అనుకుంటే, మీరు ఎక్కడ లేని విట్టూరని చెప్పారు. అసలు నా భార్యలకు పిల్లలెలా కలుగుతారు? నేను భార్యా సంగమం వల్ల చచ్చిపోతే" అంటే అప్పుడు అది దైవ సంకల్పం. కాబట్టి దేవతా అంశలలో నీకు పిల్లలు పుడతారు నాయనా. కాబట్టి నీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. నువ్వు శతశృంగ శ్రేణులకు వెళ్ళిపోవలసినది ఆయన చెప్పటంతో ఇక పాండురాజు కూడా చాలా ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని అక్కడ కుంతి మాద్రులకు చెప్పి, మళ్ళీ ఏ దారిన వాళ్ళు వచ్చారో అదే దారిన వాళ్ళు వెళ్ళి ఆ శతశృంగ శ్రేణుల దగ్గర ఎక్కడైతే ఋషి ఆశ్రమాల్లో ఉన్నారో అక్కడ ఉండసాగారు. అలా కొంతకాలం గడిచింది. గడవగా ఇప్పుడు పాండురాజుకు తను సాధన చేసుకుంటున్నప్పుడు ఒక గొప్ప విషయం తెలిసింది. ఏమిటంటే, పుత్రుడు లేకపోతే పున్నామి నరకము నుంచి ఎవరు దాటించలేరు అనేది కేవలం కర్మకాండం. కేవలం ఒక లౌకీకమైన న్యాయం తప్ప, ఇక్కడ సంతానము లేకపోతే పున్నామి నరకాన్ని దాటించలేరనేది కాదు పాయింట్. ఆ విషయాన్ని ఆయన అంతర్ముఖంగా సాధన చేస్తున్నప్పుడు ఆయనకి తెలిసింది. ఆయనకి తెలిసి ఆయనకేమర్థమైందంటే, ఆ రోజు సాధు పుంగవుల వెంట వెళితే వాళ్ళు చెప్పారు గదా! ఓహ్! కాబట్టి ఒక మనిషి అంటే ఇక్కడ వ్యాసుడు మనందరికీ అర్థం కావటం కోసం ఇప్పుడు ఏదైతే పాండురాజు స్ఫురణలోకొచ్చిందో అది చెప్తున్నాడు. ఏమనంటే, మనం 4 రుణాలు తీర్చుకోవాలి. ఒక మనిషిగా పుట్టినవాడు 4 రుణాలు తీర్చుకోవాలి. అది భార్య అయినా, భర్త అయినా, అంటే స్త్రీ అయినా, పురుషుడైనా. ఏమిటా రుణాలు అంటే, 1 దేవరుణం. అంటే వర్షం పడి ఒక బిందువు భూమి లోపలికి వెళ్ళి ఒక గింజ అంకురార్పణ చేత పంచభూతాలు ఒకటై పనిచేస్తే నీ 5 వేళ్ళు నీ నోట్లోకి వెళతాయి. 5 వేళ్ళు నీ నోట్లోకి వెళ్తే నీ కడుపు నిండుద్ది. దానివల్ల నువ్వు బ్రతుకుతావు. ఎవరి వల్ల బ్రతుకుతావు అంటే ఆ ఎంటైర్ దేవతల వల్ల బ్రతుకుతావు. ఇంద్ర, చంద్ర, సోమ, సూర్య అందరూ, అంటే వాయువు, అగ్ని, వీటి వల్ల నువ్వు బ్రతుకుతావు. సమస్త దేవతా సన్నిధానం ఒకటైతేనే ఒక మనిషి భూమి మీద బ్రతకగలడు. అందుకనే వాళ్ళకి కృతజ్ఞతగా చేసేవే యజ్ఞాలు, యాగాలు. ఆ యజ్ఞయాగాల వల్ల
సమయానికి వర్షాలు కల్పిస్తూ, మంచి గాలిని ఇస్తూ, మంచి నీరుని ఇస్తూ, మనం ఈ అన్నమయ కోశమును అంటే ఈ శరీరమును నిలబెట్టేటట్టుగా చేస్తారు కాబట్టి దేవరుణం తీర్చుకోవాలి. ఆ దేవరుణం ఎలా తీర్చుకోవాలి? యజ్ఞయాగాదుల వల్ల తీర్చుకోవాలి. కాబట్టి పాండురాజుకి అర్థమైంది. నేను దేవరుణం తీర్చుకున్నాను. ఎందుకంటే నేను ఎన్నో యజ్ఞయాగాదులు చేశాను. ఆ దేవతలు నాకిచ్చినందుకు గాను నేను దేవరుణం తీర్చుకున్నాను. రెండవ రుణం ఋషి రుణం. అంటే అసలు యజ్ఞం ఎలా చేయాలి? యాగం ఎలా చేయాలి? ఆ దేవతకు రుణం ఎలా తీర్చుకోవాలి? వేదము నేర్చుకోవాలి, ఉపనిషత్ సూత్రములు నేర్చుకోవాలి, సాధన నేర్చుకోవాలి. ఆ భగవద్ రహస్యమును, మంత్ర రహస్యమును మనకు చెప్పించేవాళ్ళెవరు? గురువులు, ఋషులు. కాబట్టి గురు రుణం, ఋషి రుణం. దాన్ని ఋషి రుణం అంటారు. ఆ ఋషి రుణం ఎలా తీర్చుకోవాలంటే గురువుకు సుశ్రుత చేసి ఎన్నో యజ్ఞయాగాదులలో వాళ్లకు కావలసిన ఉపకరణములు ఇచ్చి, వాళ్లకు కావలసిన, ఎందుకంటే వాళ్ళు బ్రతికేదే జడలు బుడలతో మినిమలిస్టిక్ లైఫ్, కేవలం ఒక కాషాయం గుడ్డ కట్టి బ్రతుకుతుంటారు. కాబట్టి వారిని క్రూర మృగాల నుంచి రక్షించి, దైత్యుల నుంచి రక్షించి, అసురుల నుంచి రక్షించి, వాళ్ళు యజ్ఞయాగాదులు చేసుకుంటున్నప్పుడు ఆ యజ్ఞయాగాదులకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చి ఎవరు డిస్టర్బ్ చేయకుండా, అలాంటిదే రామలక్ష్మణులు వెళ్ళారు క్షత్రియ పిల్లల్లాగా ఆ ఋషులను, మునులను యజ్ఞం నుంచి, ఈ తాటక ఇత్యాది రాక్షసుల నుంచి కాపాడటానికి. అలా వారి రుణం ఎలా తీర్చుకోవాలంటే ఒకటి వారికి సుశ్రుత చేసి, వారిచ్చిన జ్ఞానమును నిత్యం అనుష్ఠించి, అంటే గురుముఖంగా ఒక మంత్రమును తీసుకుంటే త్రికరణ శుద్ధిగా దాన్ని అనుష్ఠిస్తే అదే పెద్ద రుణం గురువుకి. కాబట్టి ఆ గురువులకు కావలసిన ఉపకరణములు ఇచ్చి, ఆ గురువుకు సేవ చేసి, ఆ ఋషి గురు రుణాన్ని తీర్చుకోవాలి. అంటే మొదటిది దేవరుణం, రెండవది ఋషి రుణం, మూడవది మానవ రుణం. ఇది ఇంకా మహోత్కృష్టమైనది. ఈ మానవ రుణం ఏమిటంటే, ఈ ప్రపంచంలో మనం ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు బ్రతకలేం. అవునా? ఒక మనిషి లేకుండా ఇంకో మనిషి బ్రతకలేడు. కేవలం స్వార్థపూరితమైన కలియుగంలో మాత్రమే ఎవరూ లేకుండా నేను బ్రతకగలను అని మనిషి అనుకుంటాడు. మనం మనుషులందరము బ్రతికేది ఒక సింబయాటిక్ రిలేషన్షిప్. ఎవడో ఒకడు నీకు గ్యాస్ సప్లై చేస్తేనే నీ ఇంట్లో వంట నువ్వు చేసుకోగలవు. ఎవడో పండిస్తేనే ఒక కూరగాయ నీ ఇంటికి చేరుతుంది. ఎక్కడో షిమ్లాలో పండించిన ఒక యాపిల్ నువ్వు తింటావు. ఇవాళ గ్లోబలైజేషన్ పెరిగిన తర్వాత ఈ అర్జెంటీనా నుంచి వచ్చిన ఒక అవకాడో నుంచి, పెరు నుంచి వచ్చిన కాలిఫోర్నియన్ గ్రేప్సు, మ్యాడ్రైన్ ఆరెంజెస్ ఇవన్నీ తింటున్నావంటే ఒక మనిషి ఎక్కడో అక్కడ ఆ హార్డ్ వర్క్ చేస్తున్నాడు కాబట్టేగా నీకు వస్తుంది. కాబట్టి మనమేమనుకుంటామంటే కలియుగంలో మనుషులు ఏమన్నా తేరగా ఇస్తున్నాడా? ఓ 150 రూపాయలు పడేస్తున్నావు, అందుకనే ఎంచక్కా తింటున్నావు అని అనుకుంటాం. కానీ అది ఒక స్వార్థపూరితమైన ఆలోచన. ఒక మనిషి ఇంకొక మనిషి వల్లే బ్రతుకుతాడు. మన అందరం ఒకళ్ళనొకళ్ళు వసుదేవ కుటుంబకంలా ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా ఒక మనిషి నీ దగ్గరకు వచ్చి, నాకీ కష్టం ఉంది, నేను ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించమని అడిగితే, ఒక మనిషిగా పుట్టిన ప్రతి మనిషి ఇంకొక మనిషికి హెల్ప్ చెయ్యాల్సిందే. ఇది నేను చెప్పట్లేదు, ఇది వేదము, శాస్త్రము చెప్తుంది. అది పాండురాజు ఈ వైభవంలో వ్యాసుడు చెప్తున్నాడు. అంటే మానవ రుణం తీర్చుకోవాలి. అంటే ఎందరో మనుషుల వల్ల నేనిక్కడ బ్రతుకుతున్నాను. రోడ్డెవడో వేశాడు, చెట్టెవడో నాటాడు, చెట్ల నుంచి వచ్చింది తింటున్నాము, చెట్ల గాలిని పీలుస్తున్నాము. సో ఇంకొక మనిషి యొక్క సహాయం లేకుండా మనం ఇక్కడ బ్రతకం. కాబట్టి తోడుగా ఇంకొక మనిషి అనే ఈ జాతిలో పుట్టినందుకు ఇంకొక మానవుడికి మనం హెల్ప్ చెయ్యలేకపోతే ఆ జీవితం వృధా. వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. అందుకనే వాళ్లకు కూడా మనం వీలైనంత సహాయం చేసి, పరోపకారార్థం ఇదం శరీరం. మనిషి జీవితం దేనికయ్యా అంటే పరులకు ఉపకారం చెయ్యటానికి మాత్రమే మనిషి శరీరం. ఎందుకంటే మన యొక్క మనుగడే, ఒక మనిషి ఎలా బ్రతుకుతాడు అంటే, మన శరీరంలో ఉన్న 1 ట్రిలియన్ బ్యాక్టీరియాలు కలిసి మనం తిన్న ఫుడ్డుని జీర్ణం చేసి అవి విటమిన్స్ గాను, మినరల్స్ గాను మన శరీరంలో డిస్ట్రిబ్యూట్ చేస్తే, అంటే నీ జీర్ణకోశం బాగుండాలంటే 1 ట్రిలియన్ బ్యాక్టీరియా అక్కడ ఉండి అవి నీకు పచన శక్తికి ఉపయోగపడితే నీ వల్ల అవి, వాటి వల్ల నువ్వు బ్రతుకుతారు. దీన్ని సింబయాటిక్ రిలేషన్షిప్ అంటారు. అలాగా ఒక మనిషి జీవితం ఎలా బ్రతకాలంటే పరోపకారార్థమిదం శరీరం. పరులకు ఉపకారం చెయ్యటం వల్ల, ఇదంతా ఒక చైన్, అది అటు ఇటు తిరుక్కుంటూ వచ్చి మళ్ళీ నీకే ఉపకారం అవుతుంది. కాబట్టి మానవ రుణం అది కూడా నేను తీర్చుకున్నానని చెప్పాడు. నేను ఎంతోమందిని రక్షించాను, ఎంతోమందికి దానాలు చేశాను,
నా రాజదర్బార్లో వచ్చి నించున్న వాళ్లకు ఏది కావాలంటే అది న్యాయంగా చూసి వాళ్ళకి నేను హెల్ప్ చేశాను. అంటే నా తోటి మనుషులకు కూడా నేను నా రుణం తీర్చుకున్నాను. దైవ రుణం తీర్చుకున్నాను, ఋషి రుణం తీర్చుకున్నాను, మానవ రుణం తీర్చుకున్నాను. ఇక నాలుగవది, ఈ ధ్యాన సాధనలో నేను చేస్తున్నప్పుడు అంతర్ముఖంగా నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. అది ఏమిటి అంటే అది పితృ రుణం తీర్చుకోలేదు నేను. సేమ్ భగీరథుడిది కూడా ఇదే పరిస్థితి. భగీరథుడు ఎప్పుడైతే ఇలా ధ్యాన సాధన చేద్దామని కూర్చున్నాడో ఆయనకు కూడా ఇవన్నీ అపరోక్ష జ్ఞానాలు ఇవి. అంటే ఒక గురువు చెప్పడు, నువ్వు అంతర్ముఖంగా సాధన చేస్తున్నప్పుడు నీ యందు పరమాత్మ ప్రత్యక్షంగా నీకు నీ హృదయమునందు దర్శించి నీకు చెప్తాడు. సెల్ఫ్ రియలైజేషన్ అంటారు దీన్నే. అమ్మ అంటే నా తాత నా తండ్రిని జన్మనిచ్చాడు, నా తండ్రి నాకు జన్మనిచ్చాడు, వాళ్లకు పిండ ప్రదానాలు నేను పెట్టాను, వాళ్ళ రుణం నేను తీర్చుకున్నాను. మరి నాకు పిల్లడు లేకపోతే మరి నాకు పిండ ప్రదానాలు ఎవరు చేస్తారు? నా రుణం ఎవరు తీర్చుకుంటారు? నా పైనున్న 2 తరాల వాళ్ళ రుణం ఎవరు తీర్చుకుంటారు? వాళ్ళు స్వార్థంగా ఇవాళ రేపు డింక్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. కొత్త కొత్త పైశాచిక కాన్సెప్ట్లన్నీ కలియుగంలో వస్తాయి. అందులోనూ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే ఎక్కడైతే జీవనదులు ప్రవహిస్తున్నాయో, వేదఘోష ఇంకా ఉందో, ఆ వెంకటేశ్వరుడికి నిత్య కళ్యాణం జరుగుతుందో అక్కడ ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు బెంగుళూరు, హైదరాబాదు లాంటి మహానగరాల్లో ఉన్న యువతకు వస్తుంది. ఏమిటంటే ఇద్దరు సంపాదించాలి, ఏం చేయాలి? భోగం చేయాలి, ఫారిన్ కంట్రీస్ తిరగాలి, కామోపభోగములు అనుభవించి పిల్లలు లేకుండా చచ్చిపోవాలి. అసలు నేనెక్కడా వినలా. ఇదే ట్రెండ్ అవుతుంది. అదే ట్రెండు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కనీసం ఇలాంటి ఒక విషయాన్ని మనం ఆ ముస్లిమ్స్ నుంచి అన్నా నేర్చుకోవాలి. ఏ ముస్లిం అయినా పిల్లల్ని కనకుండా ఉండడు ఆయన. అంటే వాళ్లకు పితృరుణం కాన్సెప్ట్ తెలుసో లేదో కానీ ఖచ్చితంగా కంటారు. వాళ్ళ పాపులేషన్ పెంచుకోవడం కోసం అన్నా కంటారు. హిందువుల దౌర్భాగ్య పరిస్థితి ఇలా ఉంది. ఒక పిల్లడికి పడిపోయింది. ఇప్పుడు మనకిద్దరి నుంచి మనకు ఒకడు చాలన్న దగ్గర నుంచి మనమే ఇద్దరం, మనకి ఇంకెవరు వద్దు అనే స్టేజ్కి మనం దిగజారిపోయాం. ఆ పితృ రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే నా తాత కూడా అలా అనుకొని ఉండుంటే నా తండ్రి పుట్టేవాడు కాదు, నా తండ్రి అలా అనుకొని ఉంటే నేను పుట్టేవాడిని కాదు. అమ్మ ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నేను ఆ రోజు ఆ గంధమాదన పర్వతానికి చేరుతున్నప్పుడు అక్కడ ఋషులు చెప్పారు, నీకు ఖచ్చితంగా సంతానం ఉందని. చెప్పగానే ఆయన అంతర్ముఖ ధ్యానం చేసి అర్థం చేసుకున్నాడు ఇది. ఎప్పుడైతే ఆయనకు లోపల స్ఫురణకు వచ్చిందో ఈ విషయం, నడుచుకుంటూ వెళ్ళి కుంతికి చెప్పాడు. ఏమిటంటే మనం పితృరుణం తీర్చుకోకుండా మనకు ఉత్తమ లోకాలు దొరకవు, ఊర్ధ్వలోకాలు దొరకవు, మనకి ఏ మంచి జరగదు. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం అసలు ఆ మాటికొస్తే మన శరీరాల్లో మనం 3 తరాల వాళ్ళు బ్రతుకుతారు. దాన్ని జెనెటిక్ మెమరీ అంటారు. అదొక పెద్ద పాడ్కాస్ట్. అసలు జెనెటిక్ మెమరీ అంటే ఏంటి, మన తాత ముత్తాతలకు మనం పిండ ప్రదానాలు ఎందుకు చేయాలో ఇదొక సపరేట్ పాడ్కాస్ట్ కింద చేద్దాం మనం. దీనికి సైన్స్కి చాలా దగ్గర రిలేషన్ ఉంది. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రభావం, వారి జీన్స్ అన్నీ మనలో ప్రవహిస్తూ ఉంటాయి. వారు మనలో జీవిస్తుంటారు యాక్చువల్లీ. అలాంటిది ఇప్పుడు కుంతి అంది, అది ఎలా సంభవం స్వామి, మీకు భార్యా సంగమునందు మీకు మరణం ఉంది కదా అంటే, అక్కడ ఇప్పుడు ఏ విషయాన్నైతే భీష్ముడు సత్యవతికి చెప్పాడో అదే విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు పాండురాజు. అంటే ఇలాంటి ఒక సంక్షోభం మా తండ్రి గారి తరంలో వచ్చింది. వచ్చినప్పుడు భీష్మ పితామహులు సత్యవతికి చెప్పారు. ఏమిటంటే, అమ్మా, కులం నిర్వంశమైపోతున్నప్పుడు మనం నియోగ అనే ఒక పద్ధతి ద్వారా మనం ఖచ్చితంగా పిల్లలని కనవచ్చును. కాబట్టి మీరందరూ కూడా, అంటే మీరు అంటే అక్కడ కుంతి అండ్ మాద్రిని, ఎలా అయితే అంబికలు ఆ నియోగ పద్ధతి ద్వారా వ్యాస భగవానుడి చేత పిల్లలని కన్నారో, అలాగ మీరు ఉత్తమ జాతి యోగులు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నారంటే వాళ్ళు ఆ రోజు సంచరిస్తున్న శతశృంగ శ్రేణుల నిండా యోగి పుంగవులు ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఒక గొప్ప తపస్వి, గొప్ప తేజస్సు కలిగిన బ్రహ్మజ్ఞాని కలిగిన ఋషి చేత మీరు పిల్లలని కంటే మనం పితృరుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ పితృరుణాన్ని తీర్చుకుంటే తప్ప మనకు ఊర్ధ్వలోకాలు దొరకవు, మనకు ఉత్తమ గతులు దొరకవు అని చెప్తే కుంతి దానికి ఒప్పుకోలేదు. నేను ఇలాంటి పని ససేమిరా చెయ్యనంది. నాకు ఇంట్రెస్టే లేదు, మీతో పాటు నేను కూడా యోగ సాధన చేస్తున్నాను, ఏమీ పర్వాలేదంది కుంతి. అంటే తను ఏమీ చెప్పగానే ఆహా ఓహో సరే చేసేద్దామని అనలా. చాలా మోమాట పడింది.
ఇంకా అప్పటికీ చెప్పాడు పాండురాజు, నేను నా సాధన లోపలికి వెళుతుంటే ఖచ్చితంగా ఆ దోషం మన యందు ఉంది. మనం 3 రుణాలు తీర్చేసుకున్నాం. మనం ఒక పురుషుడుగా, పురుషుడు చేసిన పుణ్యం స్త్రీకొస్తుంది. స్త్రీ చేసిన పుణ్యం పురుషుడికి రాదు. పురుషుడు చేసిన పాపం స్త్రీకెళ్ళదు. స్త్రీ చేసిన పాపం గూడా పురుషుడికొస్తుంది. అది బాధ్యత తీసుకోవటం అంటే. అలా మగవాళ్ళు ఉండేవాళ్ళు పూర్వం బాధ్యతలు తీసుకొని. వాళ్ళని ఆల్ఫా మేల్స్ అంటారు. అలాంటి వాడు చెప్పాడు, నేను 3 బాధ్యతలు తీసుకున్నాను. నేను దేవ రుణాన్ని తీర్చుకున్నాను, ఋషి రుణాన్ని తీర్చుకున్నాను, మానవ రుణాన్ని తీర్చుకున్నాను కుంతి. పితృరుణం అనేది ఇక నా చేతిలో లేదమ్మా. అది నీ చేతిలో మాత్రమే ఉంది. అంటే మీ ఇద్దరి చేతుల్లో ఉంది. కాబట్టి చేజోడ్చి నమస్కరించి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నదేమిటంటే, ఖచ్చితంగా వాళ్ళు మనకు సంతానం ఉంది అని చెప్పారు. ఎలా ఉందనేది నాకు అర్థం కావటానికి నేను సాధన చేస్తే నాకు అర్థమైంది. కాబట్టి మీరు ఆ నియోగ పద్ధతి ద్వారా మీరు పిల్లల్ని కనవలసినదని భర్త ప్రాధేయపడితే, ఇక కుంతి కాంట్ బట్ పొజిషన్‌లో సరే అని చెప్పి అన్నట్టుగా క్లియర్‌గా వ్యాసభారతం చెప్తుంది ఈ పాయింట్. చెప్పగానే ఇప్పుడు ఆహ్, పాండురాజు మనసులో ఎవరి ద్వారా ఈ నియోగ పద్ధతిని కల్పించాలని ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే బహుశా వేదవ్యాసుడిని పిలిచేవాడో, బహుశా అక్కడ ఉన్న యోగి పుంగవుడిని ఎవరినన్నా పిలిచేవాడో. అప్పుడు కుంతి, మీకొక రహస్యం చెప్పాలండి. నాకు చిన్నప్పుడు నేనొక బాలికగా ఆ దూర్వాసో మహర్షికి నేను సేవ చేస్తున్నప్పుడు ఆయన నాకు అతి గొప్ప మంత్రమైన పుత్రకామిష్టి మంత్రాన్ని అథర్వణ వేదంలో ఉన్నదాన్ని నాకిచ్చాడు. ఆ మంత్రం నా దగ్గర ఉంది. కాబట్టి దీని ద్వారా మనం సంతానాన్ని కలగొచ్చు. మనం ఏ నియోగ పద్ధతి ద్వారా ఈ భూమండలంలో ఉన్న మనుషుల చేత పిల్లలని కనవలసిన అవసరం లేదు. అలాంటి ఒక మహోత్కృష్టమైన మంత్రం నా దగ్గరుందని చెప్పగానే ఎంతగానో సంతోషించిన పాండురాజు ఆ రోజు గంధమాదన పర్వతాల మీదగా వెళ్ళిపోతున్న ఋషులు చెప్పారు గదా! దైవాంశ సంభూతులు, ఆ దేవతల పిల్లలే నీకు పుడతారు, నీకుంటారని చెప్పారు గాబట్టి, ఓహో! ఇది నిజం ఇప్పుడు అవ్వబోతుందన్న సంగతి తెలుసుకొని, సరే అప్పుడు మనం ఏం చేద్దామంటే, అతి ధర్మప్రభువు అయిన ఆ యమధర్మరాజుని మనం పిలిచి, తద్వారా వారి నియోగ పద్ధతి ద్వారా నువ్వు ఆ దేవతల వల్ల పిల్లలని కనవలసినది అని కుంతిని ఆయన ఆదేశించాడంటే, ఒక భర్త యొక్క అనుమతి చేత ఇప్పుడు కుంతి ఆ నియోగ పద్ధతి ద్వారా దేవతలను పిలుస్తుంది. దానికి గూడా ఏంటంటే, ఏదో చిన్న మంత్రం చెప్పగానే ఆయనేమీ రాడు. దానికి ఆ మంత్రానికి ఒక అధిష్టాన దేవత, దానికి అంగన్యాస, కరన్యాస, ధ్యాన మంత్రములతో చేసే ఒక ఎలాబరేట్ సాధన. అదేమి ఒక నిమిషంలో ఇలా మంత్రం చెప్పగానే టీవీ ఏసినట్టు, ఫ్రిడ్జ్ స్విచ్ ఏసినట్టు ఉండవవి. సో, వాళ్ళందరూ కూడా ఆ పాండురాజు, కుంతి ఇద్దరూ కూడా ఉపవాస దీక్షలో ఉండి, వారు దీర్ఘంగా తపస్సు చేసి, కొంతకాలం ఆ మంత్రాన్ని వారు అంటే కుంతి లోపల మనన చేసి ఆ మంత్రం సిద్ధి జరిగినప్పుడు, అప్పుడు ఈయన వచ్చాడు. ఈ యమధర్మరాజు వచ్చాడు. మళ్ళీ మీ యొక్క మనసుల్లో ఉన్న వికారమును పక్కన బెట్టి, కుంతి యొక్క శరీరం పంచభూతాకృత శరీరం. మరి యమధర్మరాజుకి ఎలాంటి శరీరం ఉంటుంది? ఆయనేమి భూలోకంలో ఉండట్లేదు గదా! పంచభూతాకృతమైన శరీరం ఉండటానికి. వారికి సూక్ష్మ శరీరాలుంటాయి. సో, మనకి ఒక సూక్ష్మ శరీరం ఉంటుందని గతంలో జెప్పాను. మనసు, బుద్ధి, అహంకారముల చేత మనకు సూక్ష్మ శరీరం ఉంటుంది. వారికి సూక్ష్మ శరీరం, అది గాకుండా ఆ నరకలోకాలకు, ఆ యమలోకంలో ఉండవలసిన అక్కడ ఇక్కడ పంచభూతాలున్నాయి గాబట్టి పంచభూతాకృత శరీరం. అక్కడ ఏవేవి ఉన్నయో అటువంటి శరీరాలు ధరించి ఉంటారు. అవి గ్రాస్ బాడీస్ కాదు. అవన్నీ సటల్ బాడీస్. ఇక్కడ కనీసం వేదవ్యాసుడు నియోగి పద్ధతితో అంబిక దగ్గరికి, అంబాలిక దగ్గరికి వెళితే నేతి కుండల్లో మునిగి పట్టు దొరకనట్టుగా వారి యందు వెళ్ళి వారి తేజస్సుని ఆ గర్భమున దాల్చి వచ్చినది కనీసం అవి సూక్ష్మ శరీరాలు కాదు, స్థూల శరీరాలు, పంచభూతాకృతమైన శరీరాలతో చేస్తుంది. అలా అనుకుంటే వేదవ్యాసుడు స్వయం నారాయణుడు. ఆయనకి ఏ శరీరం ఉంది? ఆయన కొన్ని గంటల వ్యవధిలో అంటే 9 మాసాలు కనిపెంచే మీ అమ్మలాగా సత్యవతి కేవలం ఆ ద్వైపాయనంలో, ఆ ద్వీపంలో 9 క్షణాల్లో 9 మాసాలయిపోయాయి. ఆయన అలా బయటకొచ్చేసాడు పెద్ద మనిషిలాగా. సో, ఆయనకి ఉండేది స్థూల శరీరమా, సూక్ష్మ శరీరం అంటే 2 ఉండొచ్చు ఆయనకి. ఎందుకంటే ఆయన భూలోకంలో ఉన్నాడు కాబట్టి. కానీ ఇక్కడ దేవతలకసల పంచభూతాకృతమైన శరీరం లేదు. మీరు దేవతను పట్టుకోలేరు.
సినిమాల్లో చూపించినట్టు మీ మీద నుంచి వెళ్ళిపోగలరు వాళ్ళు ఒక గాలిలాగా. మీకు కేవలం వాళ్ళని చూడాలని అనుకుంటే మీరు కనపడతారు. లేకపోతే కనపడరు. కాబట్టి చాలామందికి ఇక్కడ కుంతి భర్త ఉండగా పరులను పిలిచి అంటే మీ యందు అన్ని రకాల వికారములున్నాయి కాబట్టి, మీ యందు ఇంకా కామ వికారము, మన్మథ తాపముల్లాంటివి ఉన్నాయి కాబట్టి, ఇలాంటి ఉత్తమమైన విషయాలు మనం అర్థం చేసుకోలేం. అందుకు నేనంత విడమర్చి చెప్పాను ఈ సంగతి. అక్కడికి యమధర్మరాజు గారొచ్చారు. అది నియోగ పద్ధతి కూడా కాదు. ఇంకా సూక్ష్మమైన పద్ధతి ద్వారా తన తేజస్సుని ఈమె గర్భాన ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే ఆ గర్భంలోంచి 12 నెలల తర్వాతొచ్చాడంట. అప్పుడిదప్పుడు ఏమీ రాలా. ఎందుకంటే మన శరీరంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవతలందరూ ఉంటారు. మన కుడి కన్ను సూర్యుడు, మన ఎడం కన్ను చంద్రుడు. సో, మన మనస్సు అధిపతి చంద్రుడు. దాని తర్వాత మన ఆరోగ్యానికి అధిపతి సూర్యుడు. సో, మన శరీరమే మనం సాంఖ్యం అర్థం చేసుకుంటే అంటే ఇది ఉంటది కరాగ్రే వసతే లక్ష్మి కరాగ్రే వసతే లక్ష్మి అలా చూసుకుంటే మన నాలిక మీద సరస్వతి. సో, అలాగ మన శరీరమునందు మొత్తం సమస్తమైన జీవులు ఉంటారు. మన లంగ్స్‌లో వాయువు, మరూతులు, వసువులు అందరూ మన శరీరంలో ఉంటారు. కొత్తగా వాళ్ళు బయట నుంచి ప్రచోదయం ఏం జరగదు. మన లోపల ఉన్న తేజస్సులే బయట ప్రత్యక్షమవుతాయి. అలా పరమాత్మ కూడా మన లోపలే ఉంటాడు. మన లోపల ఉన్న పరమాత్మని మనం విస్మరిస్తాం. ఎందుకంటే మనం శరీరం కోసం పనిచేస్తాం కాబట్టి. అలా కుంతి ఇవాళ ఆ మంత్రాన్ని ఉపాసన చెయ్యటం వల్ల తన శరీరమునందు ఉండే యముడే ఆయన ప్లస్ ఆ యమలోకంలో ఉన్న యమ తేజస్సు 2 కలిసి ఒక సూక్ష్మ శరీరంగా బయట ప్రత్యక్షమైతే ఆయన్ని వేడుకుంటే ఆయన తేజస్సుని ఆమె గర్భమున ప్రవేశపెడితే 12 నెలలు గర్భం దాల్చిన ఆమె ఇప్పుడు 12 నెలల తర్వాత యుధిష్ఠిరుణ్ణి కంది. ఎప్పుడైతే యుధిష్ఠిరుణ్ణి తను ఆ ఋషి ఆశ్రమాలలో ఆ ప్రసవ వేదనతో ఆ యుధిష్ఠిరుణ్ణి కందో, యుధిష్ఠిరుడిక్కడ ఒక్కసారి బయటికొచ్చాడో, ఇక ఆకాశం మొత్తం ఒక బ్రహ్మాండం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లి పైనుంచి పూలవాన కురిపించారు దేవతలందరూ. దేవతలందరూ కురిపించి ఆయన పేరు ఆ ఆకాశవాణే పెట్టింది. ఆకాశవాణి పలికింది ఇతను యుధిష్ఠిరా అంటే యుద్ధమునందు స్థిరంగా ఉండేవాడు. అంటే యుద్ధం అంటే ఏంటి? కేవలం యుద్ధం అంటే బహిర్గత యుద్ధం కాదు. మానసిక యుద్ధం జరుగుతుంటుంది. మన మైండ్ నిండా రకరకాల కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతాయి. అంతర్ముఖ యుద్ధాలు జరుగుతాయి. అసలు యుధిష్ఠిరుడు ఎలాంటి వాడు అంటే ఆయన దగ్గర నుంచి మీరు ఏది చేసినా, ఆయన్ని కొట్టినా, తిట్టినా, ఆయన్ని చంపే ప్రయత్నం చేసినా, ఆయన మనస్సుని మీరు ఆ స్థిరత్వాన్ని కదల్చలేరు మీరు. అందుకనే యుధిష్ఠిరుడు మీరు చూసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో అయినా దీర్ఘంగా అలా చూస్తూ ఉండిపోతాడు తప్పంటే ఈక్వానిమిటీ, సమతాభావం, సమస్థితి అని చెప్తాం కదా మనం. పండితానాం సమదృష్టి అంటాం కదా. ఒక కుక్క మాంసం తినేవాడైనా, ఒక కుక్క అయినా, ఒక వేద పండితుడైనా ముగ్గురిని ఆయన ఒకే దృష్టితో చూడగలడు. అందరి యందు బ్రహ్మనే చూడగలడు. ఆ పరబ్రహ్మనే దర్శనం చేయగలడు. ఇలాంటి ఒక గొప్ప తేజస్సు పుట్టాడు కుంతి పాండు. కాబట్టి వీడికి మేము నామకరణం చేస్తున్నాం. వీడి పేరు యుధిష్ఠిర. అంటే ఎటువంటి యుద్ధ సన్నివేశాలలో, ఆ యుద్ధంలో కూడా మనసులో జరిగే అంతర్ముఖ యుద్ధంలో కూడా సమతాభావాన్ని కలిగిన వాడు. వీడు ఈ భూమండలాన్ని ఏల్తాడు. సమస్త భూమినందు ధర్మస్థాపన చేస్తాడు. వీడు రాజదండనాన్ని పట్టుకొని కురురాజ్య సింహాసనం మీద కూర్చున్నంతకాలం ఈ భూలోకంలో కలి ప్రభావం రాదు. మళ్ళీ కృతయుగం ఎలా ఉందో అలా ఏల్తాడు. కాబట్టి మేమందరం అతనికి ఆశీర్వాదం ఇస్తున్నామని చెప్పి పైనుంచి పూలవాన కురిపించారు. చూసిన పాండురాజుకు మైండ్ పోయింది. అమ్మ కుంతి దగ్గర ఉన్న వరమేమిటి అంటే ఇప్పుడు ఆయనకు ఒక ట్రైల్. ఆమెకంటే తెలుసు. ఎందుకంటే వివాహపూర్వము కర్ణుణ్ణి కంది కాబట్టి ఆమెకి ఇది వర్కౌట్ అవుతుందని తెలుసు. పాండురాజుకు అప్పుడే తెలిసింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమి తేజస్సుతో కొడుకుని కన్నావు. ఆ కొడుకుని చూడగానే అలా వెలిగిపోతున్నాడు ఆ కొడుకు. మొత్తం ధర్మమే ఒక కొడుకు రూపంలో వచ్చినట్టుగా ఉంది. అదే కాకుండా దేవతలు కూడా పైనుంచి ఆశీర్వదించారు. ఇంతకంటే ఏం గావాలి? అసల పిల్లలే ఉండరని అనుకున్నాడు. భార్యా సంఘం వల్ల చచ్చిపోదామని అనుకున్నవాడు. అసలు ఈ కురు సామ్రాజ్యమే నిలవదనుకున్నవాడు. ఇప్పుడు ఒక కొడుకుకు తండ్రయ్యాడాయన. ఆహా! ఎంత బావుంది నాయనా ఈ విషయం అని అనుకున్నాడు. ఇప్పుడు ఈ సమాచారాన్ని అక్కడ ఉన్నవాళ్ళు
మేబీ ఆ కురు సామ్రాజ్యాల్లో ఉన్న ఒక పెద్దవాళ్ళో, లేకపోతే సేనాధిపతులో, లేకపోతే ఋషిపుంగవులో భీష్ముడికి చేర్చారు ఈ వార్త. నాయనా, ఏదైతే జనరేషన్ ఉంటదని నువ్వు అనుకుంటున్నావో అది తప్పు. అతి గొప్ప తేజస్సు గల్ల ఒక వ్యక్తి పుట్టాడు యుధిష్ఠిరుడని. వాడు పుట్టగానే పైనుంచి పూలవాన కురవటమే కాకుండా ఆకాశవాణి పలికి నామకరణం చేయటమే గాక సమస్త దేవతలందరూ గూడా పలికారు. కాబట్టి ఇలాంటి ఒక వ్యక్తి రాజ్యాన్ని ఏలతాడత, ఇలాంటి ఒక వ్యక్తి దండాన్ని పట్టుకుంటే మళ్ళీ కృతయుగం లాంటి వైభవం వస్తుందట భూమి మీద అనగానే భీష్ముడు ఎంతగానో సంతోషపడి ఈ విషయాన్ని కొడుకులైన ధృతరాష్ట్రుడికి, విదురుడికి చెప్పాడు. విదురుడు ఎంతగానో ఆనందపడ్డాడు. ఇంకా మన నెక్స్ట్ జనరేషన్‌లో ఒక కులతిలకం పుట్టాడు అని. కానీ అటుపక్కన ఏం జరిగింది? ధృతరాష్ట్రుడు వెళ్లి గాంధారికి చెప్పాడు. గాంధారి అప్పటికి 12 నెలలుగా తను గూడా గర్భం దాల్చి ఉంది. నవమాసాలు మొయ్యాలసలైతే. మరి ఇది ద్వాపర యుగంలో కాబట్టి కొంచెం ఎక్కువ టైం కనేవాళ్ళేమో. అంత అంత ఆజానుబాహులు, అంత శారీరక దృఢత్వాలు ఉన్నవాళ్ళని కనడానికి మరి 12 నెలల్లో కనేవాళ్ళేమో నాకు తెలీదు. అలా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 12 నెలలకే పిల్లల్ని కంటుంది కుంతి ఇక్కడ. ద్వాపర యుగాంతంలో. కాబట్టి ఆవిడకి అసల ఫస్ట్ కుంతికి పిల్లలే పుట్టరు అని అనుకుంటే, అందులోనూ చక్రవర్తిగా ఇప్పుడు పూర్తిగా ఈ ధృతరాష్ట్రుడు కూర్చుండిపోయాడు. కాబట్టి ఆవిడికి 2 రకాల హ్యాపీనెస్‌లు. ఒకటేమిటంటే, ఎప్పుడు కూడా తన భర్త పూర్తిగా చక్రవర్తి అవ్వలేడు అని అనుకుంటే, ఈ శాపం వల్ల పాండురాజు ఎప్పుడైతే వానప్రస్థాశ్రమానికి పరిమితి అయిపోయాడో, అప్పుడు బై ఛాన్స్ తన భర్త పూర్తిగా ఇక చక్రవర్తిలాగా ఉండిపోయాడాయన. ఆయనకి పుట్టబోయే మొదటి కొడుకే ఖచ్చితంగా రాజ్యం ఏలతాడని ఆమె అనుకోని బ్రతుకుతుంది. అలాంటిది ఒక్క క్షణం కుంతికి మొదటి కొడుకు పుట్టేశాడనే సంగతి తెలుసుకొని, ఎక్కడ లేని షాక్‌కి లోనయ్యి, అసల ఎక్కడ లేని ట్రామాకు వెళ్ళి, నా భర్తకే రాజ్యం అనేది ఏదో లాటరీ టికెట్ తగిలినట్టు ఫ్లూక్‌లో తగిలింది. అలాంటిది ఇవాళ కుంతి నాకంటే ముందు కనేసింది. నాకంటే చిన్నది, చిన్నవాడి భార్య. అలాంటిది నాకంటే తొందరగా కనేసింది. ఇంకా ఎంతకాలంరా లోపలే ఉంటావు అని చెప్పి, ఆ గర్భం అంటే 12 నెలలుగా వెయిట్ చేస్తుంది, బయటికి రాలేదు గదా! కాబట్టి ఆ కుళ్ళు, ఆ కల్మషం, ఆ క్రోధం, ఆ కసి, ఆ మాశ్చర్యం సమస్తమైన దుర్గుణాలను మనసులో పెట్టుకొని, ఎవరి మీద కోపం ఎవరి మీదో చూపిచ్చినట్టుగా ఆ గర్భం వైపు చూసి, ఆ 12 మాసాలు పెరిగిన ఆ గర్భం మీద ఇంకా ఎంతకాలం లోపలే బ్రతికి చస్తావురా నువ్వని చెప్పి తన చేతులతో కొట్టుకుంటే, ఆ గర్భం మీద పడ్డ ప్రెజర్‌కి యుటరస్ ఓపెన్ అయ్యి బయట మాంసపు ముద్ద ఎంబ్రియో వచ్చి పడిపోయింది కింద. పడిపోగానే నిర్ఘాంతపోయింది తను గూడా. అంటే తను ఏదో క్రోధంతో కొట్టుకుంది కానీ, ఇంకా బయటికి రావేమిట్రా అని. కానీ ఇలా జరుగుతదని తను అనుకోల. దీన్నే మానియా అంటారు. దీన్నే సైకోతనం అంటారు దీన్ని. అది బయట పడటంతో వేదవ్యాసుల వారు అమాంతంగా వచ్చేశారు. వేదవ్యాసుల వారు ఎప్పుడు పడితే అప్పుడు ఈ కుటుంబాన్ని అనుగ్రహించడానికి ఉన్నారు. అందులోనూ సాక్షాత్తు వేదవ్యాసుడు కోడలే. ఓ రకంగా కూతురు తప్పు చేస్తే ఒకటి, కోడలు తప్పు చేస్తే ఒకటా? కోడలు తప్పు చేసినా మందలించవలసినది మామే గదా! కాబట్టి వచ్చి ఆమెని, అసలు నీకు బుద్ధుందా? నువ్వు అసలు ఇలాంటి పని చెయ్యొచ్చా? ఎందుకు చేశావు? అని చాలా కోపంగా ఆ గాంధారి వైపు చూస్తే, గాంధారి భయపడిపోయి కళ్ళు కిందకి దించుకొనుంది. కాబట్టి ఇప్పుడు ఆ రుద్రుడు ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. 101 మంది సంతానం అని. తను గూడా అదే అడిగింది చిన్నప్పుడు. సత్సంతానం అని అడగల. సంతానం అని అడిగింది. ఆ సంతానం అని అడిగింది కాబట్టి ఇప్పుడు శివుడిచ్చిన మాటని నారాయణుడు నిజం చెయ్యాలి. కాబట్టి ఇమ్మీడియేట్‌లీ ఏమన్నాడంటే వేదవ్యాసుడు, వీటిని, ఈ ముద్దని 101 భాగాలు చెయ్యండి. చేసి ఒక కోల్డ్ స్టోరేజ్ అంటే చీకటి ప్రాంతంలో ఒక కుండలను పెట్టి, ఆ కుండ నిండా ఆవు నెయ్యి నింపండి. ఆ ఆవు నేతిలో ఆ మాంసపిండములను, ఆ 101 చేశారు కదా! 101 కుండలలో నెయ్యి పోసి, ఆవు ఘృతంలో, ఆవు నెయ్యిలో ఈ మాంసపు ముద్దలను పెట్టండి. పెట్టి దాన్ని సీల్ వేసేయండి పైన. పైన కప్పేయండి. కప్పేసి పైనుంచి చల్లటి నీళ్లు జల్లుతా ఉండండి. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయండి. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఇవాళ నుంచి
12 నెలల తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారు దీనిలోంచి అని చెప్పి గాంధారిని చూసి మందలిస్తే గాంధారి భయపడిపోయి కళ్ళు కింద పెట్టేసుకుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడిని పిలిచి చెప్పాడు, చూడు కుళ్ళుండొచ్చు, ఇది కుళ్ళుకి పరాకాష్ట. అంటే ఎవరో మీద కోపాన్ని అభంశుభం లేని పిండం మీద చూపించుకుంది గాంధారి. తన మనసులో ఉన్న మాశ్చర్యమే, తన మనసులో ఉన్న కుళ్ళే. తీపున్న మామిడికాయ బీజాన్ని నాటితే అదే తీపి వస్తుంది, అదే రుచి వస్తుంది తప్ప మామిడికాయ బీజం వేస్తే అరటికాయ వస్తుందా? మామిడికాయ బీజం వేస్తే ఎక్కడైనా జాంకాయ వస్తుందా? కాబట్టి అలాంటి ఒక కుళ్ళు, కల్మషము లాంటి తుచ్చమైన ఆలోచనా విధానంలో ఉన్న ఈ గాంధారి కడుపున ఇప్పుడు ఎలాంటి పిల్లలు పుడతారో ఇక కాలం నిర్ణయిస్తదనమాట. కానీ బహుశా 12 నెలలు దాటితే మేబీ 13వ నెలలో ఏమన్నా వచ్చేసేదేమో. మొత్తం 110 మందికి జన్మనిచ్చేదేమో. తల్లి గర్భవాసంలో ఇవ్వాల్సింది ఇవాళ టెస్ట్ ట్యూబ్ బేబీస్‌లో జన్మనివ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితే కాకుండా ఇంకొక 12 నెలలుండాలి. ఎందుకు రాలేదు? ఈమెకు 12 నెలలైనా బయటికి పిల్లడంటే ఈమెకు పుట్టబోయేవాడు ఒకడు కాదు కదా! 101 మంది పుట్టాలి కాబట్టి మేబీ టైం తీసుకుంటుందేమో. కొన్ని దైవాధీనం. దేవుడనేవాడు ఒకడున్నాడు, ఆయనకు వదిలేయాలి. ఆయనకు వదిలేయకుండా ప్రకృతి ధర్మాన్ని మీ చేతిలో తీసుకుంటే ఇలాంటి ఒక దుస్థితి వస్తదనమాట. అలాంటి ఒక పరిస్థితిగా వ్యాసుడి చేత ఆగ్రహింపబడింది కాబట్టి కొంచెం అన్నీ నోరు మూసుకొని వెళ్ళిపోయింది, తన అంతఃపురంలోకి పారిపోయింది. ఇక ధృతరాష్ట్రుడు కూడా చిన్నబోయాడు, తన భార్య ఇలాంటి ఒక మనిషి అని చిన్నబోయాడు. ఇక ఇదిలా జరుగుతుంది. జరగగానే అక్కడ పాండురాజు ఏమన్నాడంటే, సరే ఈ యొక్క మంత్రం చూశాడు ఆయన. ఇప్పుడు అందరికంటే గొప్పవాడు, అందరికంటే చాలా బలిష్టమైనవాడు, అందరికంటే శక్తివంతుడైన ఈ వాయుదేవుడిని ఆరాధించు, తద్వారా మనం సంతానాన్ని కందాం అని అన్నాడు. అనగానే ఇప్పుడు కుంతి అలాగనే మళ్ళీ ఆ మంత్రానుష్ఠానంలో కూర్చొని ఆహార దప్పికలు మానేసి చాలా శ్రద్ధగా ఆ మంత్రాన్ని మళ్ళీ ధారణ చేసి, అంటే మంత్రం అంటే ఏదో పెదాలతో చెప్పేది కాదు, త్రికరణ శుద్ధిగా వారు కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలను బయటపెట్టి వారి యందు ఎటువంటి ఆసక్తి లేకుండా త్రికరణ శుద్ధిగా ఈ మంత్రాన్ని మనసునందు ధారణ చేసి అనుష్ఠించాలి. అప్పుడు ఆ మంత్రసిద్ధి దేవతలు పలికి అప్పుడు వారి ద్వారా ఈ దేవతామూర్తులు ఎవరిని అనుకుంటారో వాళ్ళు వస్తారు. ఇదొక ప్రాసెస్, ఇదేమి జస్ట్ అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇలాంటిది కాదు. అలాంటి సనాతన ధర్మంలో జరగవు. దేనికైనా ఒక ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అలాగా ఇప్పుడు వాయుదేవుడు వచ్చాడు. మళ్ళీ ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, అసలు భీముడు ఇంత బలశాలి ఎందుకు? పాయింట్ నెంబర్ 1. దీనికి మళ్ళీ మహాభారతంలో మనం పాస్ట్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే కలిపురుషుడు ఆ బ్రహ్మ సభలోకొచ్చి ఒక చేత్తో నాలికని, ఒక చేత్తో ఆయన పురుష అవయవాన్ని పట్టుకొని చాలా జుగుప్సగా, చాలా లేకి వెదవలాగా ఒంటి నిండా కుళ్ళిపోయిన చాపల కంపుతో ఆ పొట్టంతా కింద పడిపోయి ఒక అందవికారంగా వాడు ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడ ఉన్న దేవతలు కానీ చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన యొక్క 6 కళ్ళని పక్కకు తిప్పేసుకున్నాడు. ఆయన మన 2 కళ్ళనే పక్కకు తిప్పుకుంటాం చూడలేక, అలాంటిది ఆయన 8 కళ్ళని పక్కకు తిప్పుకుంటే దేవతలందరూ ఎవడరా ఈ కురూపి అన్నట్టుగా కింద పెట్టుకుంటే ఎవరు వాడితో ఇంటరాక్ట్ అవ్వటానికి సిద్ధంగా లేకపోతే ఒక గొప్ప తేజస్సుతో కలిగిన గాలి ఒకటి అలా వీచి వీడిని లేపి ఆ పాతాళ లోకానికి ఇసిరేసిందని అన్నాం కదా. అలా మహాబలశాలి, అన్నిటికంటే బలశాలి ఎవరు పంచభూతాల్లో అంటే వాయుదేవుడు అని చెప్పచ్చు. ఎందుకంటే కొండలను కూడా లేపేసే అంత శక్తి. అందుకనే ఆ వాయుదేవుడి యొక్క సంతానమే హనుమంతుడు కూడా, అందుకనే ఆయనకి అంత శక్తి. ఇప్పుడు అలాంటి ఒక గొప్ప సంతానం ఒకడు పుట్టాలి. మళ్ళీ ఇప్పుడు వాయువు అంటే ఎవరిక్కడ? నాసిక వాయువు అంటే మనం పీల్చే గాల. అంటే మనం పీల్చే గాలి ఒక తత్వం, కానీ ఆ పీల్చే గాలి మన శరీరం లోపలికి వెళ్ళి, అంటే మన లంగ్స్లోంచి మన నాభిలోకి వెళ్ళి ఆ నాభిలో ఏమవుతుంది? పంచవాయువులుగా విడిపోతుంది. విడిపోయి మన పంచప్రాణములను నిలబెడుతుంది. ఆ పంచప్రాణములు ఒకటైతే ఆ పంచప్రాణములను ఒకటి చేసి శరీరాన్ని నిలబెట్టేది ఏమిటి అంటే వైటల్ ఫోర్స్. దాన్ని ముఖ్య ప్రాణం అంటాం. అది కూడా మన చాలామంది
హిందువులలో సనాతన ధర్మంలో ఈ ముఖ్య ప్రాణం అనే కాన్సెప్ట్ తెలీదు. మీరు ప్రాణాయామం చేసినప్పుడు, మీరు నాడీ శోధన చేసినప్పుడు, ఈ వ్యాన, ఉదాన, సమాన లాంటి పంచవాయువులను ఒకటి చేసి ఆ శరీరంలో ఉంచినప్పుడు ఒకటే తేజస్సుగా ముఖ్య ప్రాణం ఉంటుంది. దాన్ని చైనీస్ వాళ్ళు చి అంటారు. జాపనీస్ వాళ్ళు చి అంటారు. మీకు కరాటే, మీకు కున్ఫూలు నేర్పించినప్పుడు పెద్ద పెద్ద రాడ్లని, పెద్ద పెద్ద వాటిని పగలగొట్టేటప్పుడు మొత్తం ఎనర్జీని ఒక దగ్గరికి తీసుకొనొచ్చి కొడితే తిరిగిపోతది. దాన్ని చి శక్తి అంటారు. ప్రాణిక్ ఎనర్జీ. ఆ ప్రాణం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఆయన నాసిక వాయువు మాత్రమే కాదు. ఆయన మీ శరీరమునందు ఉండే ప్రాణవాయువు. దాన్ని ముఖ్య ప్రాణమని మధ్వాచార్యుల వారు మరీ డీటెయిల్డ్‌గా దీన్ని రాశారు మహాభారత తాత్పర్య నిర్ణయమందు. ఎందుకు అంత బలశాలి మీరందరూ చూశారు. మొత్తం కురుక్షేత్రం అంతా ఒక ఎత్తయితే భీముడు చేసిన యుద్ధం ఇంకొక ఎత్తు. అంత శక్తి ఎక్కడి నుంచొచ్చింది? ప్లస్ ఆ దుర్యోధనుడికి ఆ భీముడిని చూస్తే మంట. ఇంకెవరిని చూసినా వాడికి ఆ మంట లేదు. భీముడిని చూస్తేనే మంట. అలాంటి ఒక గొప్ప తేజస్సు, అంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వస్తదంటే ప్రతి మనిషి నందు ఉండే ఆ ముఖ్య ప్రాణమే హనుమంతుడు. ఆ ముఖ్య ప్రాణమే భీమసేనుడు. కాబట్టి అలాంటి వాడి చేత 12 నెలలకు మళ్ళీ ఒకరోజు ఆకాశమంతా ఎరుపెక్కి దేవతలందరూ ఒకటయ్యి శంఖనాదం చేస్తుండగా ప్రసవ వేదనతో ఉన్న కుంతి ఒక బాలుణ్ణి జన్మిస్తే అక్కడ ఆకాశంలో ఆ ఆకాశవాణి భీమసేనుడు, భీమసేనుడు అని పైనుంచి నామకరణం చేశారు వాళ్ళు. పుష్పవాన కురిపించారు ఆ పిల్లడి మీద. అదంతా దగ్గరున్న ఋషి పుంగవులు, యోగి పుంగవులు, తపస్సులంతా చూస్తున్నారు. ఏమేమి జరుగుతున్నాయిరా నాయనా, మళ్ళీ ఈ లోకానికి ఏవో మంచి రోజులొచ్చాయి. ఈ ద్వాపర యుగాంతంలో ధర్మం తగ్గిపోయి రాజులంతా అసురుల్లాగా ప్రవర్తిస్తున్నారని అనుకుంటే ఇక్కడ దేవతా తేజస్సులు వస్తున్నాయి అన్న సంగతిని, దీనికి సాక్ష్యం వీళ్ళే. ఇది దేవతలు, యోగులు, మునులే. ఎందుకంటే ఆశ్రమాల్లో జరుగుతుంది. భీమసేనుడు అంటే అతి భయంకరమైన ఫెరోషియస్ మనిషి అని సంస్కృతంలో అర్థం. చాలా బలవంతుడు. అలాంటి బలము గల్ల సేన కలిగిన వాడు. ఆయన ఒకడే 100 మందితో సమానం, 1000 మందితో సమానం. ఆయన ఎవరినన్నా ఏమైనా చేయగలడు. భయం లేనివాడు. నామకరణాలు కూడా వారి వారి గుణములను పట్టి దేవతలే నామకరణాలు చేసేస్తున్నారు. చూడగానే ఇక పాండురాజు యొక్క ఆనందానికి ఒక అంతు లేకుండా పోయింది. మళ్ళీ సంసారంలో పడిపోతున్నాడు ఆయన. అసలు సంసారం వద్దు, పాడొద్దురా నాయన, ఇంకా నేను గడ్డాలు అవి పెట్టుకొని కాషాయం కట్టి నేను ఏదో యోగ సాధన చేద్దామని అనుకుంటున్నప్పుడు మళ్ళీ మోహం, మళ్ళీ పిల్లలు కలుగుతున్నారు ఆయనకి. అంటే భగవంతుడు చేసేది కూడా ఏమిటంటే ఆ లిచ్చెన లెక్కించడం, పాములతో మింగించడం. సో అందుకనే ఇహ సంసారం బహదుక్కారం కృపయా పాహి పాహి మురారి. ఈయన పుట్టాడు. ఈయన పుట్టిన కొన్ని క్షణాలలో అక్కడ కుండ పగిలింది. కురుక్షేత్రంలో ఒక కుండ పగిలింది. కుండ క్రాకిలా ఇచ్చింది. ఇవ్వగానే ఇప్పుడు ఇది మార్కండేయ పురాణం మహాభారత తాత్పర్య నిర్ణయం అంతర్గతంగా మీకు చెప్తున్నాను. ఇది కింద లోకాలలో శుక్రాచార్యుడి దగ్గర సమస్త దైత్యులందరూ కూడా ఒకటయ్యారు. వాళ్ళు అక్కడ ఒక సమావేశం చేశారు. సమావేశం చేసి ఏ కలిపురుషుడైతే బ్రహ్మలోకానికి వెళ్ళాడో, వాడిని గాలి విసిరేసిందో ఈ పాతాళ లోకానికి, పాపం వాడు కరెక్ట్గానే వెళ్ళాడు. ఎందుకంటే ద్వాపర నుంచి తర్వాత వచ్చేది వాడి యుగమే కదా. వాడు తీసుకోవడానికి వెళ్ళాడు. తీసుకోవడానికి వెళ్ళినోడు వచ్చే ప్రవర్తన ఏంటి? ద్వారపాలకులకు చెప్పాలి, నేను కలిపురుషుణ్ణి, నేను కూడా వస్తాను బ్రహ్మసభలోకి అని. వస్తే ఎటికెట్స్ ఫాలో కావాలి. నీ ఇష్టం వచ్చినట్టు హవాయి చెప్పులు వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని, మొత్తం ఒంటి నిండా ఆ మందు మాంసం రాసుకొని ఎలా పడితే అలా వస్తారంటే ఒప్పుకుంటారా మిమ్మల్ని? మిమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ దగ్గర కలవటానికో, చీఫ్ మినిస్టర్ని కలవటానికో వెళితే ఒప్పుకుంటారా? ఎటికేట్స్. ఆ ఎటికేట్స్ లేని వెధవ ఈ కలిపురుషుడు దిగంబరంగా బట్టలన్నీ ఊడదీసుకొని ఎక్కడ లేని మోహంతో ఆ పొట్టింతలాగా అయిపోయి అది కింద పడిపోతూ ఒక చేత్తో నాలిక, ఒక చేత్తో వాడి పురుషాంగం, వాడి అవయవాన్ని పట్టుకొని వచ్చి జుగుప్సగా ప్రవర్తించాడు కదా. ఇప్పుడు దైత్యులందరూ డిసైడ్ అయ్యారు, పైన దేవతాంశాలు పుడుతున్నాయి. ఆల్రెడీ యమధర్మరాజు గారు పుట్టేశారు. ఆల్రెడీ వాయు అంశలో పుట్టేశాడు పైన. కాబట్టి ఇప్పుడు ఈ కుండలలో మనం ఖచ్చితంగా అందరం దైత్యులం వెళ్ళి ఇందులో పుట్టాలి. అందులో దైత్యోత్తముడు అంటే నీచులలో అతి నీచుడు అన్నమాట.
నీచోత్తముడు. అలాంటి వాడైన ఈ కలిపురుషుణ్ణి మనం ఆ కుండ క్రాక్‌లోకి ప్రవేశపెడదాం అనగానే ఎక్కడైతే ఫస్ట్ ఆ గుడ్డు పగిలి పిల్ల బయటకొస్తున్నప్పుడు ఎప్పుడైతే కుండ పగిలిందో, ఆ కుండ రంధ్రాల నుంచి కలిపురుషుడి యొక్క పూర్తి ఆవేశం వెళ్ళి, ఆ ఎంబ్రియాసిస్‌లోకి వెళ్ళి, ఒక్కసారిగా కుండ బద్దలైపోయి, ఆ మిగిలిన ఏదైతే నెయ్యుందో అది బయటికి పడిపోతే, అందులోంచి ఒక పిల్లవాడు బయటికొచ్చి, వాడు గాడిదలాగా గాండ్రించాడంట. ఆ గాండ్రిపు శబ్దం వినగానే దగ్గరున్న వాళ్ళందరూ ఆ కుండలను సంరక్షిస్తూ రోజు దాని మీద నీళ్లు పోస్తున్న వాళ్ళు ఒక్కసారిగా భయపడి అక్కడంతా ఒక రకమైన వాసన వస్తుంటే పరిగెత్తుకెళ్ళి ఫస్ట్ ధృతరాష్ట్రుడికి చెప్పారు. ఆయనే చక్రవర్తి కాబట్టి. తర్వాత విదురుడికి చెప్పారు. వీడు గాడిదలాగా గాండ్రించడం గాదు. వీడు గాడిదలాగా గాండ్రించగానే ఆ కురు సామ్రాజ్యంలో పక్కనున్న గాడిదలన్నీ గాండ్రించాయి. గాడిదలు గాండ్రించాయని వింటుంటే అందరూ తర్వాత నక్కలన్నీ కూసాయి అక్కడ. ఆ నక్కల కూతల వెనకాల గుడ్లగూబలు అరిసాయి. ఆకాశమంతా ఒక రకంగా నల్లటి మబ్బు. ఎక్కడ లేని తమోగుణం లాంటి మబ్బు. జనాలలో ఒక్కసారిగా అందరూ మైండ్‌లలో ఒక వికారం. ఏదో తెలియని చికాకు, ఏదో తెలియని చీదర, ఏదో తెలియని డిప్రెషను. మొత్తం కురు సామ్రాజ్యంలో ఆ హస్తినాపురంలో ఒక నల్లటి మబ్బు, అన్ని అవలక్షణాలు, దుర్శకునాలు అన్నీ అక్కడే కనపడ్డాయి. కనబడగానే ఈ వింతని చూడటానికి ఎత్తుకుంటే ఆ పిల్లవాడిని ఒక్కసారిగా వాడి రూపం, వాడి కళ్ళు, వాడి యొక్క ఇది చూడగానే అసలు ఏం అర్థం కాల జనాలకి. అదొక విచిత్రం. ఆ పిల్లవాడిని ఇలా ఎత్తుకొని ఇలా ధృతరాష్ట్రుడికిస్తే ఎంతైనా ధృతరాష్ట్రుడికి కొడుకు. గాంధారి మురిసిపోయింది. ధృతరాష్ట్రుడు ముద్దాడాడు. కానీ విదురుడు ఒక్కసారిగా శకునాలన్నీ చూశాడు. ఆ శకునా శాస్త్రం ప్రకారం ఆయనకేం అర్థం కాల. ఆయన, సంజయుడు, అక్కడ ఉన్న ఈ కృపాచార్యులు, ఆ భీష్మాచార్యులు వీళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు సంవాదించుకొని, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని, ఆ విదురుడు వెళ్ళి ఆ ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లడినెత్తుకొని తర్వాత తల్లికిచ్చేశాడో చెప్పాడు. వీడి వల్ల చాలా పెద్ద విషాదం వస్తుందనే సంగతి నేనే కాక, పెద్దవాళ్ళైన భీష్మాచార్యులే గాక, కృపాచార్యులే గాక, మన పండిత్ పరిషత్ కాక, వీడు పుట్టిన ఈ ముహూర్తమే చాలా దారుణంగా ఉందని చెప్పి మన దగ్గరున్న విద్వత్ పరిషత్ జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరూ చెప్పారు. కాబట్టి ధృతరాష్ట్ర, మళ్ళీ ఇంకా వ్యాసుడి యొక్క అనుగ్రహం ఉంది, శివుడి యొక్క అనుగ్రహం ఉంది, నీకు ఇంకా 100 మంది పుడతారు. వీడిని మనం ఎవరికన్నా ఇచ్చేద్దామన్నాడు. అంటే మహాభారతం జరక్కముందే, అందుకే ఆది పర్వం మనం ఎందుకు ఆఖరిగా వినాలంటే ఇవన్నీ ముందే వింటే తర్వాత సస్పెన్స్ ఉండదు. కాబట్టి ఇది విన్న ధృతరాష్ట్రుడు ఏదో పురుగుని చూసినట్టు చూశాడు విదురుణ్ణి. ఏం చెప్తున్నావురా నాయన అంటే, వాడి ఆనందం వాడిది. ఇన్ని రోజులుగా తండ్రి అయ్యాడు. ఫస్ట్ టైం ఎవడన్నా ఇప్పుడు ఒకసారి ఎంపథైజ్ చేసుకోండి. అవ్వకవ్వక ఒకడు తండ్రి అయ్యాడు అనుకోండి, వాడి ఆనందం మామూలుగా ఉండదు. కాబట్టి సచ్చినా ఇవ్వనన్నాడు. అంటే వాడు పుటకతోనే ఎక్కడైనా ఒక పిల్లవాడు ఏడిస్తే వీడు గాండ్రించాడు. ఇక ఇమీడియట్లీ కింద లోకాలలో ఉన్న దైత్యులందరూ ఒక చిన్న సైజు దీపావళి జరుపుకున్నారు. వాళ్ళంతా సంబరాలు చేసుకొని బాణసంచి పేల్చేశారు శుక్రాచార్యుల వారి ఆధీనంలో దైత్యులందరూ. ఎందుకంటే ఇప్పుడు వీడు గాని అక్కడ జన్మించి ఉన్నాడంటే ఇంకా వీడి ఆధీనంలోకి చిన్న చితగా దైత్య పిశాచ నిశాచ గణాలన్నీ చేరతాయి అని చెప్పి, అందుకేమో బహుశా తాత్వికంగా ఒక తల్లి గర్భమున కలిపురుషుడు పుట్టాడు కాబట్టి ఆమె యందు మాశ్చర్యం వచ్చి ఆమె కొట్టుకుంటే గర్భపాతం జరిగింది. అందుకనే వాడు కుండలోంచి బయటకు వచ్చాడు. ఆ రోజు చిమ్ముకున్న ఆ చీకటి అదే తమస్. వాడు పూర్తి తమోగుణంలో ఉంటాడు. వాడు తమోగుణంలో ఉంటాడు. వాడి చుట్టుపక్కన వాళ్ళందరూ తమోగుణంలో ఉంటారు. వాడెక్కడుంటే అక్కడ అష్టదరిద్రం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ దరిద్రం అంటే ఏదో బహిర్గత దరిద్రం కాదు, మానసిక దరిద్రం, ఆధ్యాత్మిక దరిద్రం అంతా వాడి దగ్గరే ఉంటుంది. అందుకనే వాడు అధార్మిక పురుషుడు. ఏముందండి, దుర్యోధనుడు కూడా మేము చూసాం, పెద్ద కథ, పెద్ద కిరీటాలు. దరిద్రం అంటారేంటి, రాజభోగాలు ఉంటే. దరిద్రం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇవాళ లక్ష్మి అంటే బంగారం కాదు, లక్ష్మి అంటే డబ్బు కాదు. లక్ష్మి అంటే సంతుష్టి, సంతృప్తి, ప్రేమ, అనురాగం, కుటుంబ బాంధవ్యం లక్ష్మి. అలాగ దరిద్రం అంటే ఏమిటంటే ఇదే దరిద్రం అంటే, మానసిక దరిద్రం. ఎందుకంటే ఎన్ని కోట్లున్నా కొందరికి సుఖం ఉండదు, వాళ్ళ ఇళ్లలో సుఖానుభూతులు ఉండవు.
ఎంత డబ్బున్నా, మేడలున్నా, పెద్ద పెద్ద కార్లున్నా దరిద్రం అంతా వాళ్ళ కొంపల్లోనే ఉంటది. ఏమిటంటే ఎందుకంటే అధార్మిక సంతానం. కలిపురుషుడు ఇచ్చే ఆ వైభోగాలన్నీ ఇలాగే ఉంటాయి. బయట చూడటానికి మాత్రం చాలా క్లాస్‌గా ఉంటాయి. మానసికంగా జీరో. అలాంటిది ఇవాళ కలిపురుషుడు ఆఖరిగా పుట్టనే పుట్టాడు. మళ్ళీ ఈ దైత్యులందరూ వీడి తమ్ముళ్ళుగా వస్తారు నెల వ్యవధిలో. వీడు పుట్టిన కొన్ని గంటలలో మళ్ళీ ధృతరాష్ట్రుడికి యూత్సు పుట్టాడు. ఆ వైశ్య గర్భమున పుట్టిన యూయుత్సు. అంటే ఒకే రోజు బర్త్‌డేస్ ఏంటి అంటే భీముడు బర్త్‌డే, దుర్యోధనుడు బర్త్‌డే, యూత్సు బర్త్‌డే 3 బర్త్‌డేస్ ఒకే రోజు. ఇక మన ధృతరాష్ట్రుడు గూడా ఇప్పుడు నుంచి పూర్తి గుడ్డివాడు అవ్వబోతున్నాడు. ఇప్పుడు వరకు కేవలం పైన గుడ్డివాడు మాత్రమే. ఇప్పుడు పుత్రుడు ప్రేమలో గుడ్డివాడవుతాడు. ఎందుకంటే విదురుడు లాంటి వాడు, ఒక బాబాయ్, ఒక జ్ఞాని యమధర్మరాజు లాంటి వాడు, ప్లస్ ఉన్న భీష్మాచార్యులు లాంటి వాళ్ళందరితో మాట్లాడి వచ్చి ఇలాంటి విషయాన్ని చెప్తే కనీసం వినాలి కదా! వాడికి కించిత్ ఆలోచన కూడా లేకుండా ప్రవర్తించాడు. ఇక యూత్సు పుట్టిన తర్వాత ఇక నెల వ్యవధిలో మొత్తం 101 మంది పుట్టేశారు. ఒక్కొక్క కుండ పగులుతూ. చివరాఖరి కుండ అయిన 101వ కుండ నుంచి ఒక స్త్రీమూర్తి వచ్చింది. ఆమె దుశ్శల, జయద్రథుడి భార్య. సో మొత్తం ఇంకా మళ్ళీ అనుకుంటున్నట్టు భీష్మాచార్యులు అనుకుంటున్నట్టు అటు పిల్లలు పుడుతున్నారు. వీళ్ళకు మొత్తం 101 సంతతి వచ్చింది. ఖచ్చితంగా అమ్మయ్య నా త్యాగానికో వాల్యూ ఉంది. ఈ కురువంశం అయితే నిర్వంశం అవ్వదు. అనుకున్నది అనుకున్నట్టు అవుతుందని ఆయన సాటిస్ఫాక్షన్ ఆయనది. కానీ ఫస్టోడు పుట్టినప్పుడు వచ్చినన్ని దుర్లక్షణాలు మాత్రం ఇంకా ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి. వీడు పుట్టినప్పుడు ఏమిట్రా నాయన ఇలాంటి దుర్లక్షణాలు వచ్చాయని విదురుడు చెప్పేశాడు వీడు కుటుంబాన్ని మింగేస్తాడని. సో ఇదిలా జరుగుతున్న తరుణంలో ఇక దేవతలలో ఒకళ్ళు ధర్మరాజు, యమధర్మరాజు వల్ల, వాయుదేవుడి వల్ల భీమసేనుడు పుడితే ఇప్పుడు మళ్ళీ సాధనకు అభిమాన దేవత ఇంద్రుడు అనే సంగతి నేను గతంలో చెప్పాను. మళ్ళీ ఈ పాండురాజు తన యొక్క జ్ఞాన సాధనకి, తన యొక్క మోక్ష సాధనకి ఇంద్రుడిని విపరీతమైన ప్రార్థన సంవత్సర కాలం చేశాడు. సంవత్సర కాలం చేస్తే అప్పుడు ఇంద్రుడు ఆయనకి ప్రత్యక్షమై ఇప్పుడు సూపర్ సీన్ జరగబోతుంది. ఎందుకంటే ఇద్దరు దేవతాంశలు ఇక్కడ పుట్టగానే దైత్యులు 100 మంది దైత్యులు పుట్టేశారు. అదే కాకుండా ఇంకా ఎంతోమంది దైత్యులు ఈ నరకాసురుల్లాగాను మిగతా ఇత్యాది రాజుల్లో ఉన్నారు. జరాసంధుడు, ఏకలవ్యుడు, దంతవర్తుడు, శిశుపాలుడు లాంటి విపరీతమైన దైత్యులు ఉన్నారు. ఇది నేను రావటానికి కరెక్ట్ టైం. ఏ ఇంద్రుడైతే వచ్చి ఉపరిచర వసువు దగ్గర మొదలుపెట్టాడో, అంటే ఒక కులతిలకాలు వచ్చేటప్పుడు భూమిని మొత్తం కావలసిన స్క్రీన్ ప్లే చేయాలో అది ఏ ఇంద్రుడైతే ఆ ఉపరిచర వసువు దగ్గర మొదలుపెట్టాడో ఇక్కడ స్వయంగా నేనే వచ్చేస్తానని పాండురాజుకు చెప్పాడు. చెప్పగానే పాండురాజు ఎంతగానో ఆనందపడ్డాడు. దేవతారుణం తీర్చుకున్నానని అనుకున్నాను, సాక్షాత్తు ఆ దేవేంద్రుడు, ఆ దేవతలకే హెడ్ అయిన దేవదేవుడు, ఆ దేవతలకే హెడ్ అయిన వాడు, ఆ దేవేంద్రుడు నాకు కొడుగ్గా పుడతానంటే ఇంకేం కావాలని చెప్పి కుంతికి చెప్పాడు, నువ్వు ఇంద్రుడిని తపస్సు చేయమని. ఆవిడ కూడా నిష్టగా ఆ అథర్వణ వేదంలో ఉన్న మంత్రాన్ని అనుష్ఠిస్తే అప్పుడు ఇంద్రుడు వచ్చాడు. ఆ ఇంద్రుడు వచ్చినప్పుడు ఆమెకు ఒక్కసారిగా ఒళ్ళు జల్జరించింది. ఆయన ఇంద్ర తేజస్సు తన గర్భమున ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా సంపర్కం కూడా కాదు, సంభోగ సంపర్కాలు నియోగులు కూడా కాదు. ఇది కేవలం వారి దృష్టి మాత్రం చేత ఆ గర్భ ప్రచోదనం జరుగుద్ది, ఆ తేజస్సు ప్రచోదనం జరుగుద్ది. అలా ఇవ్వగానే మళ్ళీ 12 నెలలకు బయట ఒకడొచ్చాడండి. వాడే అర్జునుడు. అసలు అతను బయటికి వచ్చినప్పుడు అంటే వచ్చింది ఎవరు? సాక్షాత్తు ఇంద్రుడు. ఇంద్రుడెవరు? దేవతలకే హెడ్డు. అక్కడ ఆయన దండాన్ని చేతిలో పెట్టుకొని స్వర్గలోకంలో కూర్చుంటే స్వర్గం భూమి మీదకి వచ్చింది. యక్ష, కిన్నర, కింపురుష, సప్తమహారుషుల దగ్గర నుంచి మొత్తం అందరూ వచ్చి ఆ పూలవృష్టి కురిపించి అక్కడ దందుగులన్నీ మోగి ఆ డ్రమ్సు ఆ బెల్స్ అవన్నీ మోగగానే ఒక్కసారిగా అక్కడున్న ఋషులు మునులందరూ లేచి వారందరూ కైజోడ్చి నమస్కరిస్తుంటే ఆ ఇంద్రుడికి ఇంద్ర తేజస్సుతో ఆ గర్భంలోంచి బయటికి ఒక తేజస్సు బయటికి వస్తే ఇక ఆకాశవాణి ఒక మబ్బు భయంకరంగా పగిలినట్టుగా పగిలి అర్జున అని నామకరణం చేసిందంట ఆ మేఘం. అంటే ఎవరు కూడా వాడి ముందు నిలవలేరు. అంటే ప్యూర్ పర్సన్, అతనిలో అసలు ఎటువంటి కల్మషము ఉండదు.
ఒక తెల్లటి కాగితం లాంటి వాడు అర్జునుడు అంటే. అంటే అతను ఎటువంటి తమస్సు అతన్ని అంటదు. అలాంటి వాడు, వీడు ఎవడు అనేది ఇప్పుడు దేవతలు చెప్తున్నారు ఆకాశవాణి తర్వాత. ఈ గొప్ప తేజస్సు భూమి మీద పుట్టింది దేనికంటే, కేవలం భూమి మీద ధర్మ సంస్థాపన చేయటానికి కాదు, వీడే ఒకానొక టైములో ఆ స్వర్గలోకానికి వచ్చి దేవతలకే యుద్ధం చేసి పెడతాడు. ఎందుకంటే ఆ నివాత కౌచులకు కాలకేయులకు వరం ఉంది, దేవతల చేతిలో ఓడిపోరు. అంటే ఇంద్రుడే మనిషిలా పుట్టాలి, పైకెళ్ళాలి, పైకెళ్ళి దేవతలనే గెలిపించాలి. అంటే మల్టిపుల్ కార్యాలున్నాయి ఇక్కడ. అంటే పెద్ద స్కెచ్చే, దైత్యుల మీద పెద్ద స్కెచ్చే వేశారు వీళ్ళంతా, అందుకనే అంతమంది వచ్చారు. అలాంటి అర్జునుడు ఇక వాడు మామూలు వాడు కాదు. 2 చేతులతో బాణాలేస్తుంటే ఉన్న ఒక్కొక్కడు హడలిపోవాల్సిందే. అనగానే పాండురాజు, అమ్మో ఇది అసలు మామూలుగా ఒక కొడుకు పుట్టి పెరిగిన తర్వాత ఆ కొడుకు యొక్క వైభవం చూసి పుత్రగాత్ర పరిశ్రంగ సుఖంలో వెళ్ళవలసిన పాండురాజు పుటకతోనే పుత్రపాత్ర పరిశ్రంగ సుఖం కలుగుతుంది ఆయనకి. బాబా ఏమిట్రా నాయనా, నా జాతకం ఏమిటి? ఆ ఋషి శాపం వల్ల మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన నేను మొత్తం ఒక్కసారిగా నా జీవితం ఏమిటి, 0 నుంచి మళ్ళీ ₹1,00,00,000కి చేరినట్టు చేరిపోయాను అని ఎంతగానో ఆనందపడుతుంటే, అప్పుడింక యోగులు, ఋషులు వాళ్ళందరూ ఆ పిల్లలతో ఆడుకుంటూ, ఆ పిల్లలకు తిండి తినిపిస్తూ, ఆ పిల్లలతో ఋషిముని ఆశ్రమాల్లో వాళ్ళు పెరుగుతూ, వాళ్లే వారికి కొన్ని చిన్నప్పుడే చిన్న చిన్న అస్త్రాలు అవి నేర్పుతూ వాళ్ళకి సంస్కారాలు చేశారండి. వాళ్ళే ఆ ఋషులే చేశారు. ఋషి ఆశ్రమం లవకుశులు పెరిగినట్టు వాల్మీకి ఆశ్రమాల్లో అక్కడ పెరిగారు ఈ పాండవులంతా. అప్పుడు ఒకానొక రోజు మాద్రి ఆమె డిప్రెషన్లో ఉంది. అప్పుడు పాండురాజు గారు అడిగారు, ఏంటమ్మా డిప్రెషన్లో ఉన్నామని. ఇది మరీ బాగుంది. అక్కడేమో గాంధారికి పిల్లలు పుట్టారు 101 మంది, సవలికి యూచు పుట్టాడు, ఇక్కడ కుంతికి 3 పుట్టారు, దేవతా తేజస్సులతో పుట్టారు. నేనొక్కదాన్ని మాత్రమే పిల్లలు లేకుండా ఉండాలా స్వామి, కాబట్టి నన్ను కూడా అనుగ్రహించవలసినది, నాకు కూడా మాతృ అనుభూతి కలగాలనుంది అని చాలా సుకుమారంగా అడిగింది పాండురాజుని. పాండురాజు కూడా, నా భార్యగా నువ్వు వచ్చినందుకు గాను నీకు ఖచ్చితంగా నేను ఇలాంటి ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తానని చెప్పి కుంతి ద్వారా ఆ మంత్రాన్ని మాద్రికి ఇవ్వవలసినదిగా అన్నాడు. కొంతకాలానికి మాద్రి కూడా ఆవిడ అశ్విని దేవతలనే ఒక ట్విన్స్, ఆ ట్విన్స్లో నసత్య అనేది ఒక అశ్విని దేవత, ఇంకొక ఆయన పేరు దసరా అనేది ఇంకొక ఆయన పేరు. సో నసత్య ద్వారా నకులుణ్ణి గంది, ఆ దసరా ద్వారా సహదేవుణ్ణి గంది. వీళ్ళిద్దరూ వచ్చారు. వీళ్ళిద్దరెవరు అశ్విని దేవతలంటే, దేవతలకే ఆరోగ్యం బాలేకపోతే, దేవతలకే ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా, ఒక జలుబు వచ్చినా, దగ్గొచ్చినా, అక్కడ రోగం ఉండదు, వాళ్లకు వేరే రకమైన రుగ్మతులు వస్తాయి. వాళ్ళ ఫిజిషియన్స్, వాళ్ళకు డాక్టర్స్ వీళ్ళు. కాబట్టి మరి దేవతలందరూ ఉన్నారు కదా కింద, మేజర్ వాళ్ళు, మరి వాళ్లకు అసిస్టెంట్లలాగా అశ్విని దేవతలు వచ్చారు కిందకి. సేమ్ అక్కడ పరంపర పైనున్న తారతమ్యం ఎలా ఉందో అలాగే ఉంది. సో అలాంటి నకుల సహదేవులు పుట్టినప్పుడు కూడా, నకులుడైతే మహా అందగాడు. అంటే ఎవరిని చూచి మనం ఇంకొకటితో పోల్చలేము. నా కుల అంటే ఇంకొక కులం లేనివాడు, లీనియేజ్ లేనివాడు అంటే అర్థం ఏమిటంటే, వాడిని చూసిన తర్వాత ఇంకా వీళ్ళలాగున్నావు, ఎవళ్ళలాగున్నాడని అడిగితే వాడు ఆ హీరోలా ఉన్నాడు, వీడు హీరోలా ఉన్నాడు, వీడు అమెరికా ప్రధానిలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడని మీరు ఒక పోలికతో చెప్తారు. ఎవరినైతే ఏ పోలికతో కూడా పోల్చలేము వాడు నకులుడు. ఇన్కంపేరబుల్ అనేది కరెక్ట్ వర్డ్, అది సంస్కృతం. నాకులా అంటే ఎవరి ద్వారా కూడా ఆయన్ని వర్ణించలేం. అంత ముగ్ధ మనోహర స్వరూపం. ఆయన్ని చూసి దేవతలే ఒక్కొక్కసారి అనుకుంటారు, ఏమిటి ఈ అందం, ఇది మామూలు అందం కాదని. ఇంకా లవర్ బాయ్, మామూలు లవర్ బాయ్ కాదు. అలాంటి వాడిని అక్కడ ఉన్న ఋషులు మునులు చూసి, అబ్బబ్బబ్బ అసలు ఆ అందం మామూలు అందమే కాదు, చిన్న పిల్లడిగానే ఆ పిల్లడి అందం అంత గ్రేట్గా ఉంది నకులుల్లో. ఇక సహదేవుడు అంటే దేవతలతో సహా ఉండేవాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరుంటే సమస్త దేవతలు వాడి అందే ఉంటారో ఆయన సహదేవుడు. ఇలాంటి ఇద్దరిని అన్నారు. హ్యాపీగా 5 పిల్లలతో ఇక వాళ్లకు మళ్ళీ పూర్వవైభవం వచ్చేసింది. సంగమం లేకపోతే ఏమిటి, శారీరక సుఖం లేకపోతే ఏమిటి, స్త్రీ సంగమం లేకపోతే ఏమిటి, ఇలాంటి పిల్లల్ని చూసి గడుపు నిండిపోయింది పాండురాజుకి. అంతా బాగానే జరుగుతుంది. మళ్ళీ ఏదో విధి వైపరీత్యం, ఇది ద్వంద్వలోకం, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం,
అందుకనే సుఖం వచ్చినప్పుడు ఆనందపడిపోవటం, దుఃఖం వచ్చినప్పుడు బాధపడటం. ఈ 2 కూడా కామన్. ఇది చెయ్యటం అనేది ఇంకా వాటిలో మనం సుఖం వచ్చినప్పుడు మురిసిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవడం అనేది మనిషి జీవితంలో ఎవడు చేయకూడదు. ఎందుకంటే ఇది ద్వంద్వలోకం. అలాంటిది ఒక స్ప్రింగొచ్చింది. ఒక వసంతకాలం. చెట్లన్నీ చిగురించాయి. మంచిగా పూలన్నీ కింద పడ్డాయి. ఆ శతశృంగ పర్వతం అయితే ఇంకా బ్యూటిఫుల్‌గా తయారైంది. ఆ స్ప్రింగ్‌లో ఆ కోయళ్ళు కూస్తూ, అవన్నీ పైనున్న పూలన్నీ, ఆకులన్నీ కింద పడి చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న చోట మాద్రి జలకాలాటలాడటానికి సరస్సులో దిగింది. సరస్సులో దిగి ఆమె ఆ నీళ్ళల్లో తడిచి, ఆ నీళ్ళల్లో జలకాలాటలాడుతుంటే, ఆ కోయల శబ్దాలు, ఆ చెట్లు, ఆ వసంతం, ఆ నెమళ్ళు కురివిప్పి ఆడటాలు ఇవన్నీ చూసిన పాండురాజు ఒక్క క్షణం ఆయన మరిచిపోయాడు. అసలు శాపం గురించి మర్చిపోయాడు. అందులోనూ పుత్రగాత్ర పరిశ్రమ సుఖం పొందాడు. ఆ సుఖానుభూతిలో ఉన్నాడేమో, కొంచెం సాధన తగ్గిందేమో, ఆ వసంత ఋతువు తోడైంది. పక్కనే ఒక స్త్రీ ఆమె నీళ్ళల్లో కనపడింది. మోహించాడు. ఒక్క క్షణం వెళ్ళి ఆమెని ఆలింగనం చేసుకున్నాడంతే. భార్యా సంగమం చేత మృత్యువు అన్నారు. ఆలింగనం చేసుకున్నాడో లేదో మరణించాడు. అంతే. ఇక మాద్రి గట్టిగా అరిచింది. సో ఆయన ప్రాణనాథుడు పోయాడు. ఈ సంగతి ఆవిడ యొక్క అరుపు విన్న వెంటనే అక్కడికి కుంతి పరిగెత్తుకొచ్చింది. సమస్త ఋషులు పరిగెత్తుకొచ్చారు. పిల్లలు పెరుగుతున్నారు. అప్పుడప్పుడే పిల్లలు వయసు అంటే 1-2 సంవత్సరాలు, మేబీ ధర్మరాజుకు ఒక 4 సంవత్సరాల వయసు అలాగుంది. అలా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకేమర్థం అవుతుంది? తెలిసి తెలియని వయసులో తండ్రి లేడు వాళ్ళకి. సో ఆ తండ్రి మరణించాడనే వార్త ఆ పిల్లలకు అసలు అర్థం కూడా కాదు. అలాంటి ఒక పరిస్థితుల్లో ఋషులందరూ వచ్చి ఆ రాజర్షిలాగా ఆయనకి చెయ్యవలసిన ఆ కార్యక్రమాన్ని, ఆయనకి చెయ్యవలసిన ఒక అంత్యేష్టి సంస్కారాన్ని వారక్కడ జరపసాగారు. జరుపుతున్నప్పుడు పెద్ద భార్యగా కుంతి, నేను సతీ సహగమనం చేస్తాను, ఇక్కడ మళ్ళీ ఎవ్వరు ఎవరిని అడగల, తనంతట తను వచ్చి నేను సతీ సహగమనం చేస్తానని ముందుకొచ్చింది. అక్కడున్న ఋషులు కూడా ఆవిడంతట ఆవిడే వచ్చి సతీ సహగమనం చేస్తాను అంటే, మళ్ళీ సతీ అనేది ఎవరు కూడా నిన్ను ఫోర్సుబుల్లీ తీసుకొనొచ్చి అంత మనసు లేని ఒక సంప్రదాయం కాదు ఈ సనాతన సంప్రదాయం. మీరందరూ అర్థం చేసుకోవాలి. అందరి స్వేచ్ఛకి ఎంతగానో పెద్దపీట వేసిన సంప్రదాయం. మరీ కమ్యూనిస్టు వాళ్ళు, సెక్యులర్ వాళ్ళు చెప్తున్నట్టుగా భర్త చచ్చిపోతే తీసుకెళ్ళి దారుణంగా మంటల్లో పడేయటం అనేది నేను ఎక్కడా శాస్త్రంలో వినల. వాళ్ళంతట వాళ్ళు ఎవరైతే బాగా ఎమోషనల్గా ఉండి భర్త లేకుండా మేము ఉండలేము, ఈ భర్త లేనిది మేము లేము, సహధర్మచారులం, ఆయన శరీరంలో సగం మాదే అని అనుకునేవాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి చితిలో పడిపోతే అది వేరు. కానీ సతీ సహగమనం అనే దుశ్చర్య బ్రిటిషు వాడి కాలంలో చేసిన ఒక డ్రామా తప్ప మన శాస్త్రముల్లో ఎక్కడా లేదు. ఉండి ఉంటే మరి ఉత్తర గర్భంతో ఎందుకుంటుంది? అభిమన్యుడు చచ్చిపోగానే వేసేయాలి కదా. ఇలా ఎంతమంది లేరు? సత్యవతి ఉంటుందా? శంతనుడు వెళ్ళిపోగానే సత్యవతి వెళ్ళిపోవాలి కదా. అంబాలికలు వెళ్ళిపోవాలి కదా. ఎక్కడన్నా ఉందా సతీ సహగమనం? ఈ భూప్రపంచంలో నేను ఏ శాస్త్రంలోనూ చూడలేదు. ఇవన్నీ బ్రిటిషు వాడు మనల్ని కింద చేసి చూపించడానికి చేసిన ఒక పెద్ద ప్లాను. అందులో మనవాళ్లే దేశద్రోహులు ఉంటారు కొందరు. వాళ్ళందరూ చేరి సనాతన ధర్మాన్ని ఉద్ధరించినట్టు ఫోజులు కొట్టి ఇవాళ వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ ఫోటోలకు దండలు. నేను ఎవరి గురించి మాట్లాడానో మీరే అర్థం చేసుకోవలసినది. కాబట్టి ఆ సతీ సహగమనానికి తనే వాలంటీర్లీ ముందుకు వస్తే అప్పుడు మాద్రి వెళ్ళి నా వల్ల చనిపోయాడు భర్త, తనకొక గిల్ట్. నేనా వసంత ఋతువులో అలా కనబడరాని రీతిలో నేనా సరస్సులో కనపడ్డాను కాబట్టి నా యందు ఆ మన్మథ తాపంతో వచ్చి నన్ను ఆలింగనం చేసుకోవడం వల్ల మృత్యు వచ్చింది. కాబట్టి ఆ నైతిక బాధ్యత నేను తీసుకొని, అక్క నువ్వు వయసులో పెద్దదానివి, అనుభవపూర్వం ఉన్నదానివి, పిల్లలని నువ్వు చాలా బాగా చూసుకోగలవన్న నమ్మకం నాకుంది. కనీసం నా వల్ల నా భర్త చనిపోయాడనే గిల్ట్ నన్ను బాధించకుండా ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను నా భర్తతో సతీ సహగమనం చేస్తానని మాద్రి వెళ్ళి ఆ చితి ఎప్పుడైతే మంట పెట్టారో అందులో అమాంతంగా దూకేసినట్టుగా మనకు భారతం చెప్తుంది. సో తను చేసింది సతీ సహగమనం. పిల్లలకి ఏం అర్థం కాల ఏం జరిగిందో. అంటే వాళ్ళందరూ దేవతా తేజస్సులు, అర్థమవ్వాల్సింది అర్థమైంది తప్ప లౌకికంగా చూస్తే చిన్న చిన్న పిల్లలే కదా. అక్కడ ఉన్న ఋషులు మునులు కూడా వాళ్ళు ఎంతగానో బాధపడ్డారు. కానీ కాలం
ఇప్పుడు కాలం ఏది నిర్ణయిస్తదో మనకు తెలియదు. నడిపే చక్రం తిప్పేవా శ్రీకృష్ణుడు ఆల్రెడీ అక్కడ పుట్టి ఉన్నాడు. గోకులంలో పెరుగుతున్నాడు ఆ శ్రీకృష్ణుడు. సో, అక్కడ ఉన్న తపస్సులకు, యోగులకు అప్పటికే అర్థమైపోయింది. భూభార హరణానికై వస్తున్న పరమాత్మ శ్రీకృష్ణుడుగా ఆ గోకులంలో పెరుగుతున్నాడు. వాడి చేతిలో పనిముట్లుగా మారి ఈ భూభార హరణం అనే ప్రక్రియ చేయటానికి దేవతా తేజస్సులన్నీ వస్తున్నాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తని అనుకున్నారు. ఆ పిల్లల్ని ఆలింగనం చేసుకున్నారు. పిల్లలకి ఇవ్వాల్సిన సంస్కారములు ఇచ్చారు. ఇప్పుడు 5 పిల్లలతో కుంతి వెళ్ళాలి. వెళ్ళి ఏమని చెప్పాలి హస్తినాపురంలో? ఇలా భార్యా సంగమం చెయ్యటం వల్ల భర్త చనిపోతాడని తెలిసి ఆయన వానప్రస్థాశ్రమం తీసుకున్నాడు కదా! కాబట్టి ఎవరు చూశారు? దేవతలే వచ్చి గర్భధానం చేస్తే పిల్లలు పుట్టారా? లేకపోతే ఏం జరిగిందో ఎవరు చూశారు? అందులోనూ పరమనీచులున్నారు ఇప్పుడక్కడ. పరమ నికృష్టులు పెరుగుతున్నారక్కడ. రేపొద్దున ఎవరు క్వెషన్ చేయకూడదు కదా! పనికి మాలిన లౌకీక న్యాయం, పనికి మాలిన లేకి మాటలు మాట్లాడకూడదని రుజువుగా ఏ గర్భము నుంచి ఒక్కొక్క పిల్లవాడు బయటికొస్తే ఆకాశవాణి పలికిందో ఎవరైతే దాన్ని చూశారో ఆ ఋషులను వెంటబెట్టుకొని వెళ్ళింది ఆ కుంతీమాత హస్తినాపురానికి. ఋషులందరూ వచ్చారు. ఆ 5 పిల్లలతో ఒక విధవ తెల్లచీర కట్టుకొని అక్కడ నిలబడితే ఆ హస్తిన కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అలాంటిది కేవలం రావటం కాదు, ఒక రాజపత్నిగా, ఆ కుల స్త్రీగా, ఒక హస్తిన కోడలుగా తన అభిమానాన్ని, తన యొక్క పిల్లల అభిమానాన్ని, ఆ కురు సామ్రాజ్య గౌరవ ప్రతిష్టలను నిలపాలంటే రాజదర్బార్లో నించుంది కుంతి 5 పిల్లల్ని పెట్టుకొని. అక్కడ గుడ్డివాడు రాజదండనాన్ని చేతిలో పట్టుకొని నించున్నాడు. సమస్త పండిత్ పరిషత్ ఉంది. కుడి భీష్మాచార్యులు, ఎడమ కృపాచార్యులు, అతను కుడివైపు కూర్చున్నవాడు విదురుడు. అందరూ ఆ సభ మొత్తం నిండిపోతే యోగి పుంగవులు లోపలికి నడుచుకుంటూ వచ్చి అక్కడ ఒకానొక యోగి అందరి తరపున జరిగిన వృత్తాంతం చెప్పాడు. ఒక్కొక్కడిని కంటుంటే ఆ ఆశ్రమాల్లో పైన ఆకాశవాణులు పలికాయి. ఒక్కొక్కడి మీద కుంభవృష్టి కలిగింది. 5 పిల్లలు మామూలు వాళ్ళు కాదు. 5 పులులు, 5 తేజస్సుతో పుట్టిన వాళ్ళు, దేవతా తేజస్సులతో పుట్టిన వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్లల్లో ఆ యుధిష్ఠిర, భీమ, అర్జున, నకుల, సహదేవులనే ఈ 5 మీ కులతిలకాలుగా మీ భవిష్యత్ తరాల రాతని మార్చబోతున్నారని చెప్పి ధృవీకరించి చెప్పేశారు ఈ ఋషులందరూ కూడా. అంతే, ఇమీడియట్లీ భీష్ముడు లేచి ఒక పెద్ద క్లాప్స్ కొట్టాడు. అక్కడున్న కృపాచార్యులు వీళ్ళందరూ కొట్టారు. కొట్టగానే అంటే ఎందుకు ఆవిడికి ఏమన్నా దౌర్భాగ్య పరిస్థితి రావటం అంటే కాదు, వాళ్ళని ధృవీకరించడానికి. అంటే యోగి పుంగవులు ఎప్పుడూ అబద్ధం చెప్పరు. జరిగిన సత్యాన్ని ఈ హస్తినాపురంలో చూసిన వాళ్ళు కాదు. రేపొద్దున ఎవడు పడితే వాడు లేచి లేకి మాటలు మాట్లాడకూడదు, ఎవడికి పుట్టిన పిల్లలు అని మాట్లాడకూడదు. కాబట్టి ఇది చేసింది. చేయగానే పాండురాజు గారు ఏ పెద్ద ప్యాలెస్లో అయితే ఉండేవాళ్ళో ఆ ప్యాలెస్ కుంతికిచ్చారు. పిల్లలకు ఆ ప్యాలెస్ ఇచ్చారు. ఇక భీష్ముడు, ఇక కృపాచార్యులు, ఇక విదురుడు ప్రతిరోజు వెళ్ళి పిల్లలని చూసి ఎత్తుకొని మురిసిపోయేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఋషిపుంగవులు పొగుడుతున్నారు వాళ్ళని, మరి వాళ్ళని చూడాలి కదా. చిన్నప్పటి నుంచి వాళ్ళ గుణగణాల గురించి భీష్ముడు ఎంతగానో మురిసిపోయేవాడు. కృపాచార్యులకైతే అర్థమయ్యేది కాదు, ఏంటి వీళ్ళు ఇంత క్వాలిటీ పీపుల్ లాగా ఉన్నారు, ఎంత ఎటికేట్స్ ఉన్నాయి, ఎంత సంస్కారాలు ఉన్నాయి వీళ్ళకని. అప్పుడు ఇలా పాండురాజు చనిపోయి కుంతిక్కడికి రావటం, ఇక్కడ సెటిల్ అవ్వటంతో ఒకరోజు వేదవ్యాసుల వారు వచ్చారు. వచ్చి ఒక రాత్రి అంతఃపుర సమావేశం జరిగింది. అందులో తన తల్లైన సత్యవతిని పిలిచారు. 2 కోడళ్ళైన అంబికని, అంబాలికని పిలిచారు. పిలిచి జరగబోయేది మహాభారతం. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి జరగబోయేది ఒక పెద్ద చదరంగం, ఒక పెద్ద మహాభారతం. ఇక ఎన్నో కూటనీతులు వస్తాయి. సమస్త అసురులు 110 మందిలో పెరుగుతున్నారు. సమస్త అసురులు 100 మంది కౌరవుల్లో పెరుగుతున్నారు. మొత్తం దైత్యులంతా ఇక్కడ చేరారు. భూభార హరణానికై శ్రీకృష్ణ పరమాత్మ జన్మ తీసుకొని ఆ గోకులంలో పెరుగుతున్నాడు. ఇప్పుడు ఇక కురుక్షేత్రంలో జరిగే డ్రామా ఒక ఆడవాళ్ళగా మీరు చూడలేరు. కాబట్టి ఇప్పటి వరకు మీరు మంచిగా చూశారు కదా, అన్నీ మంచిగా జరిగాయి. శుభం కార్డు పడుతుంది, ది ఎండ్. దీని తర్వాత హ్యాపీ ఎవర్ ఆఫ్టర్. ఇక్కడ వరకు మీరు చూశారు కదా. ఇది చూసిన వాళ్ళు
ఇక జరగబోయే విషయం ఇక మీరు చూడలేరు. అందులోనూ మీరు కోమలులు. వయసు కూడా పెరిగింది కాబట్టి, తల్లి మీరు వానప్రస్థాశ్రమం తీసుకొని ఈ భూమి మీద నుంచి ఆ ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోవలసినది అని నా ప్రార్థనని వ్యాసుడు చివరాఖరిగా తన తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి పాదాభివందనం చెయ్యటంతో ఇక ఆవిడకి మొత్తం అర్థమైంది ఇక్కడ జరగబోతున్న డ్రామా ఎలా ఉండబోతుందన్న సంగతి తెలుసుకొని ఆ వ్యాసుడు చెప్పిన వెంటనే ఇక అక్కడ సత్యవతిని అనుగమిస్తూ అంబాలిక, సత్యవతి అంబాలికలను అనుభవిస్తూ అంబిక నలుగురు కలిసి ఋషియాశ్రమాలకు వెళ్ళి ఆ హిమవద్గిరి శ్రేణులలో అక్కడ వాళ్ళు తపోసాధన చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయారనేది వ్యాసభారతం చెప్తుంది. ఇక వ్యాసభారతంలో ఎప్పుడైతే ఇక సత్యవతి, అంబిక, అంబాలికలు ముగ్గురు కూడా ఇక జరగబోయే క్లైమాక్స్ మేము చూడదలుచుకోలేదు. ఇప్పుడు వరకు చూసిన దానికి ది ఎండ్ కార్డు వేసేద్దాం, శుభం కార్డు వేసేద్దామని వెళ్ళిపోతున్నారు. ఈ సంగతి భీష్ముడికి, కృపాచార్యులకు అర్థమైపోయింది. వేదవ్యాసుడు వచ్చి ఆ సమావేశంలో తల్లిని, కోడళ్ళని చెప్పి తీసుకువెళ్ళిపోయాడన్న సంగతి. ఇక జరగబోతున్న మహాభారతాన్ని ఆ భీష్మాచార్యులు, కృపాచార్యులు, విదురుడు ఇక వీళ్ళు ముగ్గురు కలిసి హ్యాండిల్ చేయాలి. ఇక జరగబోతున్న చదరంగం మామూలుగా ఉండబోదు. ఒక్కొక్క దైత్యుడు వాడి పూర్తి దైత్యావేశాన్ని చూపిస్తాడు. దాన్ని కౌంటర్ ఇస్తూ ఉంటారు దేవతా అంశాలలో వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎలా శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో పనిముట్లుగా మారిపోబోతున్నారన్న సంగతి మీరు ఆల్రెడీ మొత్తం మహాభారతం చదివారు. ఇక ఇప్పుడు మొదలవుతుంది బాలభారతం. అసలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ యందు ఎలాంటి వైషమ్యాలతో ప్రవర్తించాడు దుర్యోధనుడు అనే సంగతి ఆది పర్వంలో వస్తుందిగా. నెక్స్ట్ జరగబోయే బాలభారతంలోకి మనం తర్వాతి ఎపిసోడ్లో వెళదాం. అప్పుడు వరకు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నాం కదండి కౌరవులు మరియు పాండవుల జన్మరహస్యం. భూభారహరణం కారణం చేత స్వయం శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్ముని రూపంలో భూమిపై జన్మించాడు. అతనికి చేతిలో పనిముట్లలాగా సకల దేవతలు వారి వారి అంశాలతో పాండవుల రూపంలో భూమిపై వచ్చారు. దైత్యులు కూడా వారి వారి అంశాలతో ధృతరాష్ట్రుని పుత్రులాగా పుట్టారు. ఇంతటితో కౌరవులు మరియు పాండవుల జననం పూర్తయింది. ధర్మానికి ప్రతీకగా నిలిచే పాండవులు, అధర్మానికి ప్రతినిధులుగా నిలిచే కౌరవులు, వీరి మధ్యలో జరిగే అసలైన మహాభారతం ఇప్పుడు మొదలవుతుంది. ఇది కేవలం రాజ్యానికి సంబంధించిన సంఘర్షణ కాదు, ధర్మం మరియు అధర్మం మధ్యలో జరిగే మహాసంగ్రామానికి పునాది. తదుపరి ఎపిసోడ్లో బాలభారతం ఎలా మొదలైంది, కౌరవులు పాండవులు వారి మధ్య ఘర్షణ ఎలా ప్రారంభమైంది కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.